Good evening, all of you. Today lecture number is 34, eigenvalues and eigenvectors. Very most important topic అండి. ఎనీ క్వశ్చన్ పేపర్ ఈ కాన్సెప్ట్స్ మీద లేని పేపరే తయారు చేయబడదు నాన్న. ఎనీ ఎంట్రన్స్ ఇన్ ద హైయర్ లెవెల్, ఐఐటి జామ్ కానీ, గేట్ కానీ, సిఎస్ఐఆర్ కానీ, నెట్ కానీ, సియు సెట్ కానీ, ఎనీ పేపర్ అండి ఖచ్చితంగా క్వశ్చన్స్ ఉంటాయండి. దీని మీద ఈజీగా క్రాక్ చేయొచ్చు. జస్ట్ ఫండమెంటల్ కాన్సెప్ట్స్ మీద ఇస్తారండి. మన కాన్సెప్ట్స్ ఏంటనేటువంటి తెలుసుకుంటే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఏం చేద్దామని అంటే, ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ ఇస్తే ఫైండ్ ద ఐగన్ వాల్యూస్ ఆఫ్ ద స్క్వేర్ మ్యాట్రిక్స్ అని ఇచ్చారనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్గా ఇలా ఇచ్చారు. ఏమని ఇచ్చారు అని అంటే, ఫైండ్ ఐగన్ వాల్యూస్ ఆఫ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్. అంటే నెంబర్ ఆఫ్ రోస్ ఇస్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ ద మ్యాట్రిక్స్ ఏ. సో n క్రాస్ n అని చెప్పొచ్చు ఆర్డర్. రైట్ అండి. ఈ మ్యాట్రిక్స్ యొక్క ఐగన్ వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామనేటువంటిది చూడండి. సింపుల్ గా మనము డెఫినేషన్ చూడండి. క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఆఫ్ ద స్క్వేర్ మ్యాట్రిక్స్ ఈజ్, ఇప్పుడు ఐగన్ వాల్యూస్ ఐగన్ వెక్టార్స్ డెఫినేషన్ ఏమని రాస్తామంటే, according to the definition, ax is equal to lambda x అండి. ax is equal to lambda x, where lambda is the eigenvalue of a, eigenvalue of a matrix A, and x is the eigenvector corresponding eigenvalue. x అనేది n రోస్ 1 కాలం అండి, కాలం వెక్టర్. ఇట్ ఈస్ బిలాంగ్స్ టు r పవర్ అని చెప్పొచ్చు. ఈజ్ ఏ ఐగన్ వెక్టర్ corresponding to eigenvalue lambda. Corresponding to eigenvalue lambda. మీరు ఇలా ఐగన్ వెక్టార్స్ ఐగన్ వాల్యూ డెఫినేషన్ ని మీరు ఇలా డిఫైన్ చేయొచ్చండి. లేదా ఇప్పుడు చూడండి, మనం ఏం చేద్దాం, ఫర్ ఎగ్జాంపుల్ గా మ్యాట్రిక్స్ ని తీసుకొని క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అనేటువంటి ఒక వర్డ్ వస్తుందండి. చూడండి, the characteristic equation of A, matrix A is determinant of, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమని రాసాం, మామూలుగా ax is equal to lambda x అని రాసాం కదా. సో lambda x న్యూట్రల్కి తీసుకురండి. ax minus lambda x is equal to 0. x కామన్ తీయండి. a మైనస్ లాంబ్డా ఏముండకపోతే ఏంటిది, మ్యాట్రిక్స్ కాబట్టి, ఇంటూ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్పొచ్చు. దీన్ని ఇలా సింపుల్ గా మనం డిటర్మినేట్ అంటే దీన్ని మనం ఏమని మెన్షన్ చేయొచ్చు, ఇఫ్ అండ్ ఓన్లీ ఏ మైనస్ లాంబ్డా ఐ ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఐ అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ n/n, ఇలా కూడా రాయొచ్చు. అంటే క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఏమవుతుంది అని అంటే, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ మైనస్ లాంబ్డా ఐ యొక్క డిటర్మినేట్ ఈ మ్యాట్రిక్స్ ఏ మైనస్ లాంబ్డా ఐ. ఐ అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్, ఇట్ ఈస్ ఆల్సో స్క్వేర్ మ్యాట్రిక్స్. డిటర్మినేట్ ఈస్ ద 0. దిస్ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినేట్ 0 అవుతే దీని యొక్క రూట్, దీన్ని ఏమంటామంటే క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అని చెప్తాం. క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అని చెప్తాం, ఈజ్ కాల్డ్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. అయితే ద రూట్స్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఈజ్ కాల్డ్ ఐగన్ వాల్యూస్. ది రూట్స్ మీన్ ఇప్పుడు వచ్చినటువంటి ఎస్ఎస్సి దాంట్లో జీరోస్ అని అంట. రూట్స్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఏ మైనస్ లాంబ్డా ఐ
is equal to 0 is called eigenvalues. ఆఫ్ మ్యాట్రిక్స్ ఏ. ఇంతే అండి, ఇది డెఫినేషన్. సింపుల్ గా ఈ డెఫినేషన్ మనకు తెలిస్తే సరిపోతుంది. ఇక్కడ ఆల్జిబ్రాయిక్ మల్టిప్లిసిటీ ఉంటుందండి, జియోమెట్రిక్ మల్టిప్లిసిటీ అనేటువంటి రెండు టర్మ్స్ వస్తాయండి. వాట్ ఈస్ ద ఆల్జిబ్రాయిక్ మల్టిప్లిసిటీ, వాట్ ఈస్ ద జియోమెట్రిక్ మల్టిప్లిసిటీ? ఫస్ట్ది ఆల్జిబ్రాయిక్ మల్టిప్లిసిటీ. ఆల్జిబ్రాయిక్ మల్టిప్లిసిటీ దీన్నే సింపుల్ గా నేను ఏమని అంటానంటే ఏఎం అని అంటుంటాను. ఏ డాట్ ఎం, ఆల్జిబ్రాయిక్ మల్టిప్లిసిటీ ఆఫ్ లాంబ్డా. అంటే ఐగెన్ వాల్యూ. దీన్ని ఏమని చెప్తామనంటే దీన్ని ఆల్జిబ్రాయిక్ మల్టిప్లిసిటీ ఆఫ్ లాంబ్డా ఐగెన్ వాల్యూ λ1 ఈజ్ ఈక్వల్ టు, ప్రతి ఐగెన్ వాల్యూకు డిఫరెంట్ గా ఉంటుందండి. ఆల్జిబ్రాయిక్ మల్టిప్లిసిటీ ఆఫ్ ఐగెన్ వాల్యూ λ1 ఇద్దాం పేరు. λ1 ఈజ్ ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు అంటే సింపుల్ గా నెంబర్ ఆఫ్ రిపీటెడ్ లాంబ్డా, నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్ λ1. λ1 ఎన్నిసార్లు రిపీటెడ్ అయింది క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ లో అనేటువంటిదే ఆల్జిబ్రాయిక్ మల్టిప్లిసిటీ అని అంటాం. నెక్స్ట్ వచ్చేటువంటి టర్మ్ ఏంటి అంటే జియోమెట్రిక్ మల్టిప్లిసిటీ. రెండో టర్మ్ ఏంటంటే జియోమెట్రిక్ మల్టిప్లిసిటీ. ఏంటి సార్ ఈ జియోమెట్రిక్ మల్టిప్లిసిటీ అని అంటే దీన్ని జిఎం అని అంటాం. జియోమెట్రిక్ మల్టిప్లిసిటీ ఆఫ్ లాంబ్డా అంటే ఐగెన్ వాల్యూ యొక్క జియోమెట్రిక్ మల్టిప్లిసిటీ. ఎలా డిఫైన్ చేస్తారంటే సింపుల్ గా నేను దీన్ని జిఎం ఆఫ్ లాంబ్డా అని రాస్తున్నాను. దాని మీనింగ్ జియోమెట్రిక్ మల్టిప్లిసిటీ ఆఫ్ ఐగెన్ వాల్యూ అని అర్థం. జిఎం ఆఫ్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు సింపుల్ గా ఇలా డిఫైన్ చేయొచ్చండి. ఏమని డిఫైన్ చేయొచ్చు అని అంటే నీటా ఆఫ్ ఏ మైనస్ λ1 λi. అంటే నీటా అంటే నలిటీ అండి. నీటా అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ నలిటీ ఆఫ్ ఏ మైనస్ లాంబ్డా, ఈ మ్యాట్రిక్స్ యొక్క నలిటీ. ఐ అంటే n/n మ్యాట్రిక్స్, లేదా n మైనస్ దీన్ని ర్యాంక్ ఆఫ్ ఏ మైనస్ లాంబ్డా ఐ అని కూడా అంటారు. n అంటే ఏంటి, స్క్వేర్ మ్యాట్రిక్స్ ఇచ్చారు కాబట్టి ఆర్డర్ అని అర్థం. దీన్ని ఏమని చెప్పొచ్చు అంటే నెంబర్ ఆఫ్ ఐగెన్ వెక్టార్స్ కరస్పాండింగ్ టు లాంబ్డా. నెంబర్ ఆఫ్, అక్కడ ఐగెన్ వాల్యూస్ కదండి, నెంబర్ ఆఫ్ ఐగెన్ వాల్యూస్ కదా, రిపీటెడ్ ఐగెన్ వాల్యూస్ కదా. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఐగెన్ వెక్టార్స్, ఇక్కడ ఏమని చెప్పొచ్చు నెంబర్ ఆఫ్ రిపీటెడ్ ఐగెన్ వాల్యూస్ λ1. ఇక్కడ ఏంటిది నెంబర్ ఆఫ్ ఐగెన్ వెక్టార్స్ కరస్పాండింగ్ టు లాంబ్డా. అంటే λ1 λ2 వస్తే అట్లా కరస్పాండింగ్ టు ఐగెన్ వాల్యూ లాంబ్డా అని అర్థం. ఇది దీని యొక్క మీనింగ్. దీన్ని జియోమెట్రిక్ మల్టిప్లిసిటీ అని అంటామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ తీసుకుందామండి, తర్వాత అన్ని ట్రిక్స్ చెప్తాను. ఒక ఎగ్జాంపుల్ తీసుకున్న తర్వాత మీ కాన్సెప్ట్స్ అన్ని అర్థమైపోతాయి. ఇలా నేను పెద్దగా చేయకుండా షార్ట్ గా స్వీట్ గా ఎలా చేస్తాను అనేటువంటివన్నీ కూడా ట్రిక్స్ రాయిస్తాను. ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఇలా ఇచ్చారు అనుకుందాం సింపుల్ గా, ఫైండ్ ఐగెన్ వాల్యూస్ ఆఫ్ ఏ ఇజ్ ఈక్వల్, ఇది 2, ఇది 1, ఇది 1, ఇది 2 అనుకుందాం. స్క్వేర్ మ్యాట్రిక్స్ అనుకుందాం. ఇప్పుడు చూడండి ద క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఆఫ్ ద ఏ ఏమని రాయొచ్చండి, ద క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఆఫ్ ఏ, ఇక్కడ 2/2 మ్యాట్రిక్స్ కాబట్టి ఈజ్ ఏ మైనస్ లాంబ్డా ఇంటూ ఐ 2/2.
డిటర్మినేట్ ఇస్ ద 0 అని అంటే దీని మీనింగ్ ఏంటిదండి? ఒకసారి చాలా జాగ్రత్త చూపిస్తాను, తర్వాత అన్ని డైరెక్ట్ రాస్తాను. ఏ అంటే యాజ్ ఇట్ ఈస్ రాయండి. ఏం రాయొచ్చు అండి ఇక్కడ? 2 1 1 2 మైనస్ లాంబ్డా ఇంటూ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ 1 2/2 1 0 0 1 అండి. వెరీ గుడ్. దిట్ ఈస్ డిటర్మినేట్ ఇస్ ద 0. సో ఇప్పుడు ఏం చేయొచ్చు అని అంటే ఇక్కడ చూడండి. ఇప్పుడు చూడండి, లాంబ్డా లోపలికి మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? ఇది 2 ఇది 1 ఇది 1 ఇది 2 ఎలా వస్తుందో చూపిస్తున్నాను, డైరెక్ట్ గా రాస్తాను. నెక్స్ట్ నుంచి మీకు అర్థం కావడం కోసం రాస్తున్నా. లాంబ్డా 0 0 లాంబ్డా అని రాయొచ్చు. సో డిటర్మినేట్ ఇస్ ద 0. ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే మనం చూడండి ఏమని రాయొచ్చు? రెండింటిని మైనస్ చేయండి. 2 మైనస్ లాంబ్డా 1 1 2 మైనస్ లాంబ్డా. Determinate is equal to 0. అంటే then determinate of 2 minus lambda 1 1 2 minus lambda is equal to 0 అని రాయొచ్చు. సో ఇప్పుడు determinate 2 minus lambda into 2 minus lambda minus 1 into 1 1 square is equal to 0. సో దీన్ని ఏమని చేయొచ్చు? 2 into 2 ఎంత అండి? 4 minus 2 into lambda 2 lambda minus lambda into 2 2 lambda minus lambda 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 square minus 1 is equal to 0. And finally lambda square minus 4 lambda plus 3 is equal to 0 అని వచ్చింది మనకి. సో ఈ రకంగా వచ్చింది. సో లేదు సార్ నేను ఇక్కడ దీన్ని హియర్ దీన్నే lambda square minus 4 lambda plus 3 is called characteristic polynomial and is called characteristic polynomial. దీన్ని ఏమని అంటామండి మనం? క్యారెక్టరిస్టిక్ పాలినామియల్ అని చెప్తాం దీన్ని. ఈ పాలినామియల్ కి ఈజ్ ఈక్వల్ టు 0 చేస్తే క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు ఈక్వేషన్ అంటే ఈక్వాలిటీ ఉంటే ఈజ్ కాల్డ్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. ఈక్వేషన్ అంటే ఈక్వాలిటీ ఉంది కాబట్టి ఈక్వేషన్ అని చెప్తాం. సో సార్ ఇప్పుడు రూట్స్ ఫైండ్ అవుట్ చేయండి. దీన్ని రూట్స్ ను ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అని అంటే ఇట్ ఈస్ ద 1 minus lambda into 3 minus lambda is equal to 0 అని రాయొచ్చు. సో 1 minus lambda is equal to 0 or 3 minus lambda is equal to 0. So lambda is equal to 1 or lambda is equal to 3. Therefore lambda is equal to 1 3 are eigenvalues అవుతుంది. సార్ నేను అదంతా రాయను సార్, ఇక్కడ నుంచి రాస్తా సార్. ఇక్కడ నుంచి ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్. సార్ దీన్ని ఇలా రాయొచ్చు కదా సార్, మీరు అంత ప్రాసెస్ ఎందుకు? 2 minus lambda square 1 square is equal to 0. సార్ ఇక్కడ a square minus b square equal to a plus b into a minus b అని రాయొచ్చు కదా సార్ అంటే రాయొచ్చు. there is no problem. 2 minus lambda minus 1 into 2 minus lambda plus 1 is equal to 0. సో ఇక్కడ ఏమవుతుంది? 1 minus lambda అవుతుంది ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్ 3 minus lambda is equal to 0. దీని నుంచి lambda is equal to 1 3 అయిపోతాయి. అలా కూడా మనం రాయొచ్చు. there is no problem. మీకు ఎలానైనా ఏ మెథడ్ అయినా అప్రోచ్ కావచ్చు అండి. ఈజీ క్యాలిక్యులేషన్ ఎలా ఉంటే అలా చేసుకుంటూ వెళ్ళిపోవాలి, ఇలానే చేయాలని ఏం లేదు. రూట్స్ సాల్వ్ చేసేటప్పుడు సింథటిక్ మెథడ్ ని కూడా మీరు యూటిలైజ్ చేయొచ్చు. వీ కెన్ యూటిలైజ్ ద సింథటిక్ మెథడ్ ఆల్సో యూటిలైజ్ చేయొచ్చు. సో ఐగన్ వాల్యూస్ వచ్చాయండి. అంటే therefore these are eigen values of matrix A 2/2 matrix. సో అలా ఇచ్చాడు. ఇప్పుడు ఏం కనుక్కోవాలి? ఆల్జిబ్రాయిక్ మల్టిప్లిసిటీ కనుక్కుందాం. ఫర్ ఎగ్జాంపుల్ గా ఆల్జిబ్రాయిక్ మల్టిప్లిసిటీ ఆఫ్ లాంబ్డా 1 is equal to 1 అనుకుందాం. సో ఎన్నిసార్లు వచ్చిందండి? 1 అనేది ఎన్నిసార్లు రిపీటెడ్ అయింది? 1 time. అంతే. నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్ 1. ఎన్నిసార్లు అయింది? కేవలం 1 టైమే కాబట్టి 1 ఆల్జిబ్రాయిక్ మల్టిప్లిసిటీ అని చెప్తాం దీన్ని. ఇదే విధంగా ఆల్జిబ్రాయిక్ మల్టిప్లిసిటీ ఆఫ్ లాంబ్డా 2 నెక్స్ట్ ఐగన్ వాల్యూ 3 అనే ఐగన్ వాల్యూస్ నెంబర్ ఆఫ్ రిపీటెడ్ టైమ్స్ అది కూడా కేవలం 1 టైమే అయింది. నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్
లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 3 ఎన్నిసార్లు అయిందంటే కేవలం 1 టైం అయింది. దీన్నే ఆల్జిబ్రాయిక్ మల్టిప్లిసిటీ అని అంటాం. ఇప్పుడు జామెట్రిక్ మల్టిప్లిసిటీ కనుక్కునే కన్నా ముందు ఐగెన్ వెక్టార్స్ ని మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఐగెన్ వెక్టార్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నాను చూడండి. ఐగెన్ వెక్టార్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ 2x2. ఫస్ట్ ఏం తీసుకుందామనంటే ఫర్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 1, లాంబ్డా 1 ఈజ్ ఈక్వల్ టు 1 పరంగా తీసుకుంటున్నాను. మనకేం తెలుసు, ఏ మైనస్ లాంబ్డా ఎక్స్ ఇంటూ లాంబ్డా ఐ, లాంబ్డా ఇంటూ ఐ 2x2 మ్యాట్రిక్స్ కాబట్టి ఇంటూ ఎక్స్ అనేటువంటి ఐగెన్ వెక్టార్ ఈజ్ ఈక్వల్ టు 0 అని రాయొచ్చు. సో ఓకే, ఏ అంటే ఏంటి, ఏ మైనస్ లాంబ్డా అంటే ఏ లాంబ్డా ఐ అవన్నీ రాయొద్దండి. ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ నుంచి ఏం గ్రహించారు అని అంటే ఈ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ నుంచి మీరు ఏం గమనించారంటే సింపుల్ గా ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ మ్యాట్రిక్స్ మెన్షన్ చేశారు కదండి. మ్యాట్రిక్స్ ఏమి ఇచ్చారు, ఏ అనేది ఏమి ఇచ్చారు, ఇక్కడ 2 1 1 2 అని ఇచ్చారు కదా. ఈ డయాగోనల్ ఎలిమెంట్స్ నుంచి లాంబ్డాను తొలగించేస్తే అదే క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. డిటర్మినేట్ ఆఫ్ ద 2 మైనస్ లాంబ్డా 1 1 డయాగోనల్ ఎలిమెంట్ 2 మైనస్ లాంబ్డాను తొలగించేసేయాలి. దాన్నే క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అంటాం, డిటర్మినేట్. అదే వస్తుంది చూడండి మనకు ఫైనల్ గా. సో ఇదంతా రాసుకోవద్దు, డిటర్మినేట్ ఆఫ్ ఏ మైనస్ లాంబ్డా ఐ ఈజ్ ఈక్వల్ టు 0 అని రాసుకోవాలి. డైరెక్ట్ ఇది రాసేసేయాలి. అంటే ఏ మ్యాట్రిక్స్ లో ఉన్న డయాగోనల్ ఎలిమెంట్స్ నుంచి లాంబ్డాను తొలగిస్తే అదే మనకు వచ్చేటువంటి దాని డిటర్మినేటే మనకు క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అవుతుంది. అంతే, మీరు అంతకు మించి ఇవన్నీ సబ్స్టిట్యూషన్ చేసుకుంటా పోకూడదు. ఎలా వస్తుందని చూపించాను అంతే. రైట్, నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఇప్పుడు మనకు అక్కడ ఉంది ఏంటంటే 2 మైనస్ లాంబ్డా 1 2 మైనస్ లాంబ్డా 1. ఇక్కడ చూడండి, దీన్ని ఏమని రాసుకోవచ్చు, ఇఫ్ అండ్ ఓన్లీ ఇక్కడ చూడండి, ఇదేం రాయొచ్చు, 2 మైనస్ లాంబ్డా 1 1 2 మైనస్ లాంబ్డా ఇంటూ ఎక్స్ అంటే నేనేం తీసుకుంటున్నానంటే ఎక్స్ వై అని తీసుకుంటున్నాను. ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టు 0 వేర్ ఎక్స్ అంటే ఏంటి, ఎక్స్ వై కాలం వెక్టార్ 2 టపుల్స్, ఎందుకంటే 2 రోస్ 1 కాలం. ఇక్కడ చూడండి 2/2 ఇట్ ఈస్ నథింగ్ బట్ 2/1 2 2 పోతే 2/1 0 0 వెక్టార్ అండి. 0 అంటే 2/1 0 0 వెక్టార్ అంటే ఇట్ ఈస్ 0 ఈజ్ ఈక్వల్ టు 0 0 అని అర్థం, కాలం వెక్టార్. సరే, ఎనీవే ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే లాంబ్డా వాల్యూ 1 కాబట్టి మీరు తీసుకోండి ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ లాంబ్డా వాల్యూ 1 సబ్స్టిట్యూషన్ చేస్తే మనకి ఏమవుతుంది, 2 మైనస్ 1 1 1 2 మైనస్ 1 ఇంటూ ఎక్స్ అంటే ఏంటండి ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఇది ఏమొచ్చేస్తుందండి, ఇది 1 ఇది 1 ఇది 1 ఇది 1, ఇట్ ఈస్ ద ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టు 0. ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ తీసుకోండి, సహాయ మాత్రిక తీసుకోండి. ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ సహాయ మాత్రిక ఏం తీసుకోవాలి, ఏ 0 తీసుకోవాలి, బి బదులు 0 ఈజ్ ఈక్వల్ టు అవతల ఉన్నది. సో కాబట్టి ఏం రాస్తాం, 1 1 0 1 1 0. సార్ ఇదేంటి అంటే ఇది ఎక్స్ కోఎఫిషియంట్ అండి, ఇది వై కోఎఫిషియన్స్ అండి, ఇవేంటివి సార్ అంటే ఇవి కాన్స్టాంట్స్ అంటే ఈజ్ ఈక్వల్ టు అవతల ఉండేటువంటివి. సరే, ఎక్లాన్ ఫామ్ మార్చండి, R2 ఈజ్ గోస్ టు R2 మైనస్ R1, ఇట్ ఈస్ నథింగ్ బట్ 1 1 0 0 0 0. ఏం లేదండి, నల్ స్పేస్ కనుక్కోవాలండి సింపుల్ గా. ఐగెన్ వెక్టార్ అంటే ఎక్స్ కావాలంటే నల్ స్పేస్ అంటే బేసిక్ వేరియబుల్స్ కన్వర్ట్ ఇంటూ ద ఫ్రీ వేరియబుల్ కాన్సెప్ట్ అని అర్థం. ఐగెన్ వెక్టార్స్ ని కనుక్కోమంటే మనం ఏం చేయాలండి, బేసిక్ వేరియబుల్ కన్వర్ట్ ఇంటూ ద ఫ్రీ వేరియబుల్ కాన్సెప్ట్. ఇదేమవుతుంది, ఇది పివోట్ ఉంది కాబట్టి ఇదేమవుతుంది, బేసిక్ వేరియబుల్ అవుతుంది. బేసిక్ వేరియబుల్ అంటే ఈక్వేషన్ ఏమవుతుంది, అక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ 1 వై కోఎఫిషియంట్ 1 ఉంది, ఈజ్ ఈక్వల్ టు కాన్స్టాంట్ వాల్యూ ఏమొస్తుంది, ఈజ్ ఈక్వల్ టు దిస్ ఇస్ ద 0. సో 0, ఇందులో బేసిక్ వేరియబుల్ ఏంటిది, ఎక్స్ ని కన్వర్ట్ టు ద వై, వై ఇస్ ద ఫ్రీ వేరియబుల్, ఇది పివోట్ లేదు కాబట్టి ఫ్రీ వేరియబుల్ అంటే బేసిక్ వేరియబుల్ ని ఫ్రీ వేరియబుల్ లోకి కన్వర్ట్ చేయాలి. బేసిక్ వేరియబుల్స్ కన్వర్ట్ ఇంటూ ఫ్రీ వేరియబుల్స్. ఒక్క నిమిషం, ఫ్రీ వేరియబుల్స్ చూడండి, కన్వర్ట్ చేయండి. ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు అండి, ఇక్కడ నుంచి -y అంతే. ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు -y దేంట్లో రాయాలి, ఎక్స్ ఇజ్ ఈక్వల్
ఎక్స్ కామా y లో x బదులు -y రాయండి అంతే. -y y. సో y కామన్ తీయండి. ఇట్ ఈస్ నథింగ్ బట్ -1 1. ఇట్ ఈస్ నథింగ్ బట్ స్పాన్ ఆఫ్ ఓన్లీ v1. ఆ v1 అంటే ఏంటిది? స్పాన్ ఆఫ్ -1 1 అని అర్థం. అంటే therefore v1 is equal to -1 1 is eigenvector for corresponding lambda 1 is equal to 1. చెప్పనా? సార్ ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ తీసుకోకుండా డైరెక్ట్ రో ఎక్లాన్ ఫామ్ కి కన్వర్ట్ చేయొచ్చా సార్? అలా చేసుకున్నా వస్తుంది కదా సార్? వస్తుంది, కానీ =0 రాయాలనేది మర్చిపోకూడదు. ఓకేనా? ఓకే సార్. =0 రాయాలని మర్చిపోవద్దు కాబట్టి నేను ఇలా రాశాను ఈ కాన్సెప్ట్ ప్రకారంగా అంతే. మీరు డైరెక్ట్ మ్యాట్రిక్స్ A - లాంబ్డా అయినే తీసుకోవాలి, ఏ మ్యాట్రిక్స్ తీసుకొని చేయకూడదు. దేని పరంగా? λ1 = 1 పరంగా చేయాలి కాబట్టి ఈ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ సంబంధించినటువంటి దానికి సంబంధించిన దాంట్లో సబ్స్టిట్యూషన్ చేయాలి మనం. ఓకే సార్. ఓకే రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటిది? ఫర్ λ = ఇప్పుడు చూడండి, దీన్ని జామెట్రిక్ మల్టిప్లిసిటీ ఆఫ్ λ1 = 1. నెంబర్ ఆఫ్ ఐగన్ వెక్టర్స్ అండి. ఇక్కడ ఎన్ని ఐగన్ వెక్టర్స్ వచ్చినాయి? 1. అంతే. నెంబర్ ఆఫ్ ఐగన్ వెక్టర్స్ ఫర్ λ = 1. ఎన్ని వచ్చినాయి? ఒకటి వచ్చింది. సో కాబట్టి 1 జామెట్రిక్ మల్టిప్లిసిటీ 1. నెక్స్ట్ చూడండి, ఫర్ λ = 3. ఫర్ λ = 3 పరంగా ఎలా చేస్తున్నాం చూడండి. కాన్సెప్ట్స్ చెప్తున్నాను, తర్వాత డైరెక్ట్ గా క్వశ్చన్స్ ఎలా క్రాక్ చేయాలో చూపిస్తాను, ట్రిక్స్ చూపిస్తాను మీకు. ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే చూడండి, ఏమని రాసుకోవచ్చు? A - λ x అంటే మనకు తెలుసు = 0. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఇదేమవుతుందండి? 2 - λ 1 1 2 - λ x అంటే ఇక్కడ x y 2 టూపుల్స్ కాబట్టి =0. అంటే 0 0 అని రాయొచ్చు. 0 is nothing but 0 0. రైట్. ఇప్పుడు λ = ఎంత అండి? మనకి ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే 3 కాబట్టి 3 సబ్స్టిట్యూషన్ చేయండి. 2 - 3 1 1 2 - 3. డైరెక్ట్ 3 సబ్స్టిట్యూషన్ చేస్తే ఏమొస్తుందో డైరెక్ట్ రాసేయచ్చండి. ఏంటంటే జస్ట్ ఎలా వస్తుందో చూపిస్తున్నాను అంతే, టైం వేస్ట్ చేసుకోవద్దు అక్కడ ఎగ్జామినేషన్ లో. సో డైరెక్ట్ గా మీరు ఇలా రాయాలి. 3 సబ్స్టిట్యూషన్ చేస్తే -1 సార్, 1 సార్, 1 సార్, -1 సార్. డైరెక్ట్ ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ సార్, ఇది 0 అని డైరెక్ట్ తీసుకోవాలి. అలా మీకు అర్థం కావడం కోసం ప్రాసెస్ చూపిస్తున్నా అంతే. కానీ మీరు తీసుకునేటప్పుడు ఫాస్ట్ గా తీసుకోవాలి. ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ AU మ్యాట్రిక్స్, ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ A0. సహాయ మాత్రిక ఏం తీసుకుంటున్నాం? -1 1 1 -1. ఇది 0 ఇది 0. డైరెక్ట్ రో ఎక్లాన్ ఫామ్ R2 + R1. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ -1 1 0. ఇది 0 ఇది 0 ఇది 0 ఇది 0. సో ఇదేంటంటే x కోఎఫిషియంట్, ఇది y కోఆప్షన్, ఇది కాన్స్టాంట్. అంటే మనకు పివోట్ ఎక్కడ వచ్చింది? -1 ఇది కాబట్టి ఇది బేసిక్ వేరియబుల్. ఇంకా పివోట్ లేవు కదా ఇంకొక దాంట్లో. ఏది? ఇది y ఈజ్ ద ఫ్రీ వేరియబుల్. మనకి ఇవన్నీ తెలుసు, కాన్సెప్ట్స్ అన్నీ అయిపోయినాయి. సో కాబట్టి -x + y = 0 ఫస్ట్ ఈక్వేషన్. దీని నుంచి x = y, బేసిక్ వేరియబుల్ ని కాస్త ఫ్రీ వేరియబుల్ లోకి మార్చాను. సో x = ఏమని రాయొచ్చండి? ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే x y అండి. x అంటే ఏం రాయొచ్చండి? x అంటే y, ఇది y కామన్ తీయండి. 1 1. ఇట్ ఈస్ నథింగ్ బట్ స్పాన్ ఆఫ్ v2. ఇట్ ఈస్ నథింగ్ బట్ లీనియర్ స్పాన్ ఆఫ్ 1 1 అని అర్థం. ఓకేనండి. ఇప్పుడు ఏం చేయాలి సార్ అని అంటే v2 therefore v2 1 1 is eigenvector for corresponding
corresponding eigenvalue lambda corresponding to eigenvalue lambda 2 is equal to 3 paranga. So geometric multiplicity of lambda 2 is equal to 3 paranga number of eigenvectors. ఎన్ని eigenvectors వచ్చినాయండి? 1 ఒకటే కదా, v2 మాత్రమే కదా. సో 1 అంటే therefore మనం గమనించింది ఏంటి అని అంటే ఇక చూడండి, therefore మనం గమనించింది ఏంటి అని అంటే ఇక చూడండి, ఆల్జిబ్రాయిక్ మల్టిప్లిసిటీ ఆఫ్ లాంబ్డా 1 is equal to 1 పరంగా ఆ వాల్యూ ఎంత వచ్చింది, సేమ్ ఈక్వల్ అయింది. జామెట్రిక్ మల్టిప్లిసిటీ ఆఫ్ లాంబ్డా 1 is equal to 1 అంటే 1. నెక్స్ట్ 1 కావాలని ఏం లేదు, బోత్ ఆర్ ఈక్వల్. నెక్స్ట్ ఇక చూడండి, ఆల్జిబ్రాయిక్ మల్టిప్లిసిటీ ఆఫ్ లాంబ్డా 2 is equal to 3 is equal to జామెట్రిక్ మల్టిప్లిసిటీ ఆఫ్ లాంబ్డా 2 is equal to 3. సో కాబట్టి therefore ఏ అనేటువంటిది 2/2 మ్యాట్రిక్స్ ఏంటండి, 2 1 1 2 అనేటువంటిది ఈజ్ డయాగోనలైజబుల్. అంటే కరెస్పాండింగ్ ఐగన్ వెక్టార్స్ కరెస్పాండింగ్ ఐగన్ వాల్యూస్ పరంగా మనకు ఆల్జిబ్రాయిక్ మల్టిప్లిసిటీ ఈజ్ ఈక్వల్ టు జామెట్రిక్ మల్టిప్లిసిటీ అయింది అనుకోండి, దేర్ఫోర్ మ్యాట్రిక్స్ ఏమవుతుందండి, మ్యాట్రిక్స్ ఏమవుతుంది, డయాగోనలైజబుల్ అవుతుంది. ఈజ్ ఇట్ క్లియర్? సో అక్కడ టాపిక్ లో వస్తుందండి, మనము ఏపీ ఈజ్ ఈక్వల్ టు పీడి సార్ అని చూపిస్తాం. మనం డయాగోనలైజబుల్ అంటే ఏంటి సార్ అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు పి యూనివర్స్ అని చూపిస్తాం మనం. సార్ వేర్ పి అంటే ఏంటి సార్, డి అంటే ఏంటి సార్ అంటే వేర్ డి ఈజ్ ఈక్వల్ టు, ఇది 2/2 మ్యాట్రిసెస్ కాబట్టి ఇది 2/2 కాబట్టి సింపుల్ గా 2/2 మ్యాట్రిక్స్ ని ఇక్కడ చూడండి, ఇక్కడ లాంబ్డా 1 0 డయాగోనల్ ఎలిమెంట్స్ గా రాయాలి మనం. 1 మినిట్ అండి, 1 మినిట్. ఇక్కడనే అన్ని కాన్సెప్ట్స్ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను అంతే. 0 0 లాంబ్డా 2 ఇలా డయాగోనల్ ఎలిమెంట్స్ గా రాస్తాం డిని. సో డి ఏమవుతుంది ఇక్కడ ప్రకారంగా అంటే 1 0 0 1 అవుతుంది. ఎంత అవుతుంది, 3 అవుతుంది. నెక్స్ట్ పి అని అంటే ఏంటి సార్ అంటే వచ్చిన ఐగన్ వెక్టార్స్ ని కాలమ్స్ గా రాయండి అంతే, పి అవుతుంది. వచ్చిన ఐగన్ వెక్టార్స్ ఎన్ని ఉంటాయండి, ఒక ఐగన్ వెక్టార్ ఏమొచ్చింది -1 1 వచ్చింది. ఇంకొక ఐగన్ వెక్టార్ ఏమొచ్చింది అని అంటే ఇదేమొచ్చింది -1 1 అండి. ఇంకొక ఐగన్ వెక్టార్ ఏమొచ్చిందండి 1 1 అని వచ్చింది. సో ఇలా మనం కాలం వెక్టర్ రాస్తాం. పి ఇన్వర్స్ ను కూడా ఫైండ్ అవుట్ చేస్తాం. పి ఇన్వర్స్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం, 1/డిటర్మినేట్ ఆఫ్ పి ఇంటూ అడ్జాయింట్ ఆఫ్ పి. సో ఏమని రాయొచ్చు, 1/డిటర్మినేట్ ఎంత -1 -1 -2 ఇంటూ ఇది ప్లేసెస్ మార్చండి, 1 మైనస్ ఏ డిల ప్లేసెస్ చేంజ్ చేస్తాం, బికి మైనస్ సికి మైనస్ పెడతాం, అంతే కదండి. సో సందర్భం వచ్చిందని చెప్తున్నాను, అక్కడ వచ్చినప్పుడు చెప్తాను కానీ, బట్ దీనికి మైనస్ దీనికి మైనస్ అంతేనండి. లోపల మల్టిప్లై చేసుకుంటే ఏపీ ఈజ్ ఈక్వల్ టు పీడి అయితే therefore if and only if A is diagonalizable. If and only if A is diagonalizable. ఇంకోటి ఏంటి సార్ అంటే డయాగోనలైజబుల్ మీద డిస్టింక్ట్ ఐగన్ వాల్యూస్ ఉంటే కూడా డయాగోనలైజబుల్ అంటాం. ఇక్కడ ఐగన్ వాల్యూస్ డిస్టింక్ట్ కాబట్టి డయాగోనలైజబుల్ అని చెప్తాం మనం. ఆ కాన్సెప్ట్ ని కూడా ఉపయోగిస్తాం. A has distinct eigenvalues, A has distinct eigenvalues, then A is diagonalizable. Necessary కాదండి, A is diagonalizable. పైదేమో నెసెసరీ అండ్ సఫిషియంట్ అండి. ఏది ఇది ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్, ఇది నెసెసరీ అండ్ సఫిషియంట్, ఇది కాదు. ఓకేనండి, రైట్. ఏ ఇస్ డయాగోనలైజబుల్. ఇది కాన్సెప్ట్ వచ్చినప్పుడు చెప్తా కానీ ఓకేనండి. ఐగన్ వాల్యూస్ ఐగన్ వెక్టార్స్ అంటే అర్థమైంది కదండి కాన్సెప్ట్స్. ఇస్ ఇట్ క్లియర్? ఓకే సార్ ప్లీజ్. ఓకే రైట్. కేలీ హెమిల్టన్ థీరం అని ఉందండి, ఒక కాన్సెప్ట్ ఇంపార్టెంట్, అదేంటనేది చూడండి. కేలీ హెమిల్టన్ థీరం ఇంపార్టెంట్ అని. కేలీస్ హెమిల్టన్ థీరం. ఏంటి సార్ ఈ కేలీ హెమిల్టన్ థీరం అని అంటే
సింపుల్ కాన్సెప్ట్ అండి. ఎవ్రీ స్క్వేర్ మ్యాట్రిక్స్ A n by n satisfies its own characteristic equation. ఓన్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తాను అర్థం. ఏంటి సార్ మాకు ఒక ఎగ్జాంపుల్ ఇవ్వండి అంటే ఇదే ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఇదే క్వశ్చన్ తీసుకుందాం. ఇఫ్ ఏ అనేటువంటిది 2/2 సేమ్ మ్యాట్రిక్స్ తీసుకుంటున్నానండి, ఇబ్బంది లేకుండా మీకు టకటక అర్థం కావడానికి 1 1 2 తీసుకుందాం అనుకోండి. దెన్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఏమవుతుంది? దెన్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఈజ్ డిటర్మినెంట్ ఆఫ్ A minus lambda I is equal to 0. అంటే డయాగోనల్ ఎలిమెంట్స్ నుంచి లాంబ్డాను తొలగించండి. 2 minus lambda 1 1 2 minus lambda డిటర్మినెంట్ ఇస్ ద 0. అంటే మనకేమవుతుంది? క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఏమవుతుంది మనకి ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే అంటే 2 minus lambda whole square minus 1 square is equal to 0. సో ఇది ప్రొడక్ట్ చేస్తే వచ్చేటువంటిది ఏంటిదంటే లాంబ్డా స్క్వేర్ మైనస్ 4 లాంబ్డా ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0 అని వస్తుంది. ఇప్పుడు అకార్డింగ్ టు ద బైకేలీ హెమిల్టన్ థీరం ఏం చెప్తుంది? ఇది క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ కదా, ఈ ఈక్వేషన్ ఏం చేయాలి? సాటిస్ఫై చేయాలి. అంటే లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు ఏ అని అర్థం సింపుల్ గా. అంటే ఏమైతుంది? A స్క్వేర్ మైనస్ 4A ప్లస్ 3 కాన్స్టాంట్ ఉండదు కదా, ఐగన్ మ్యాట్రిసెస్ ఉండాలి కాబట్టి 3 పక్కల ఏముండాలంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ రాసుకోండి. 2/2 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. కాన్స్టాంట్ పక్కల ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వస్తుంది అంతే అండి. ఇదండి కావాల్సిన మీరు చెక్ చేసుకోండి. ఏ స్క్వేర్ ని కనుక్కోండి, ఏని కనుక్కోండి, దీంట్లో తీసుకుపోయి సబ్స్టిట్యూషన్ చేయండి, 0 వస్తుంది. ఇది కేలీ హెమిల్టన్ థీరం ప్రకారం ఇలా క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ని సాటిస్ఫై చేస్తుంది. దేని క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ కాదు, ఏ మ్యాట్రిక్స్ యొక్క క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ని అదే మ్యాట్రిక్స్ సాటిస్ఫై చేస్తుంది అనేది కేలీ హెమిల్టన్ థీరం అండి. ఇది ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఇదే మ్యాట్రిక్స్ ఇచ్చి ఇప్పుడు ఇలా అడిగాడు అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా క్వశ్చన్ తీసుకున్నాను నేను. చూడండి ఒకటే క్వశ్చన్ మీద ఎలా ఫ్రేమ్ వర్క్ చేస్తున్నానో చూడండి మీరు క్వశ్చన్స్. విచ్ ఆఫ్ ద సింపుల్ గా ఫాలోయింగ్ ఈజ్ ఐగన్ వెక్టర్ ఆఫ్ A ఈజ్ ఈక్వల్ టు ఇదే మ్యాట్రిక్స్ తీసుకుందాం. 2 1 1 2 అని అన్నాడు. అంటే కింది వాన్లో ఏది ఐగన్ వెక్టర్ అని అన్నాడు అనుకుందాం. ఆప్షన్ ఏ ఇలా ఇచ్చాడు, 1 2 అని ఇచ్చాడు. ఆప్షన్ బి ఇలా ఇచ్చాడు, ఏమనిచ్చాడు? 2 1 అని ఇచ్చాడు. ఆప్షన్ సి -1 2 అని ఇచ్చాడు. ఆప్షన్ డి 1 1 అని ఇచ్చాడు అనుకుందాం. సార్ మరి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి సార్? మొత్తం ప్రాసెస్ అంతా చేయాలా సార్? ఇంతకుముందు చూపించిందంటే దెర్ ఈజ్ నో ప్రాబ్లం నాన్న, చూపించాల్సిన అవసరం లేదు. ప్రాసెస్ మొత్తం వాడొద్దు నాన్న, ఆ ప్రాసెస్ అంతా జస్ట్ నీకు ఐడియా కోసం మాత్రమే. సో ఇలాంటి వాటిలో డెఫినేషన్ ఉపయోగిస్తాను. వాట్ ఈస్ ద ఐగన్ వాల్యూ ఐగన్ వెక్టర్ డెఫినేషన్? Ax is equal to lambda x. అంతే కదండి, వేర్ x అనేది ఐగన్ వెక్టార్. x ఏంటిది నాన్న? ఐగన్ వెక్టార్. 1 minute. x is the eigen vector, lambda is ఐగన్ వాల్యూ. ఈ డెఫినేషన్ ఉపయోగిస్తాను అంతే సింపుల్ గా. సార్ మరి ఎలా సార్? ఫస్ట్ ఆప్షన్ తీసుకుందాం సార్. x అని అంటే ఏం తీసుకున్నాం సార్? ఇక్కడ 1 2 తీసుకుందాం సార్. ఇప్పుడు చూడండి సార్, Ax ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు చేయండి సార్. Ax అంటే ఏం చేయొచ్చు సార్? A అంటే 2 1 1 2, x అంటే ఎంత సార్? 1 2. మల్టిప్లై చేయండి సార్, రో ఇంటూ కాలం, 2/1 మ్యాట్రిక్స్ వస్తుంది. 2 into 1 2, 1 into 2 2నే. నెక్స్ట్ 1 into 1 1, 2 into 2 4 అవుతుంది మనకి. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏంటి సార్? ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే అంటే 4 5 సార్. 4 5 ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు లాంబ్డా ఇంటూ ఎక్స్. అంటే ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు లాంబ్డా ఇంటూ 1 2. కామన్ దేనికి వస్తుందా అండి మనకి? లాంబ్డా వస్తుందా మనకి? ఇక్కడ 1 2 వస్తుందా? ఫ్యాక్టరైజేషన్ రాదు.
కాబట్టి దిస్ ఈస్ ద రాంగ్ ఆప్షన్. సో ఇట్ ఈస్ ఆల్సో ఆప్షన్ బి, ఆప్షన్ సి అట్లా చెక్ చేసుకోవాలి. నేను ఇప్పుడు ఆప్షన్ డిని చెక్ చేస్తున్నాను. ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 1 1 అని రాస్తున్నాను. ఇక్కడ చూడండి ఏఎక్స్ ఇజ్ ఈక్వల్ అంటే ఏఎక్స్ అంటే ఎంత అండి 2 1 1 2. సో ఎక్స్ అంటే ఏంటి సార్ అంటే 1 1. సో ఇక్కడ చూడండి రో ఇంటూ కాలం చేస్తే 2 ఇంటూ 1 2 అవుతుంది. ఈ రో ఈ కాలం 2 ప్లస్ 1 1 ఇంటూ 1 1 2 ఇంటూ 1 1. సో ఇది మొత్తం మీద ఏమొచ్చిందండి 3 3 అని వచ్చింది. అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ 3 కామన్ తీయండి, ఇదేమవుతుంది 1 1 అవుతుంది. అంటే ఇది ఏ రూపంలో ఉంది లాంబ్డా ఇంటూ 1 మినిట్ అండి, లాంబ్డా ఇంటూ ఎక్స్ రూపంలో ఉందా? సో ఎక్స్ సేమే కదా 1 1 కదా వచ్చింది. సో ఏఎక్స్ ఇజ్ ఈక్వల్ టు లాంబ్డా ఎక్స్, దేర్ఫోర్ లాంబ్డా వాల్యూ ఎంత అండి ఇక్కడ 3 అవుతుంది. సో ఐగన్ వెక్టార్ ఏమవుతుందంటే ఎక్స్ అవుతుంది. సో ఎక్స్ ఇజ్ ఈక్వల్ 1 1 ఈజ్ ఐగన్ వెక్టార్. అర్థమైందా అండి? ఇజ్ ఇట్ క్లియర్? హలో, సార్ క్లియర్ సార్. ఇలా మీరు వెరిఫికేషన్స్ చేయాలండి. మిగతా ఏవి కూడా ఈక్వల్ కావు, మీరు చెక్ చేసుకోవచ్చు, దెర్ ఇస్ నో ప్రాబ్లం. ఓకే రైట్. కీ పాయింట్స్ చూడండి నాన్న, వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను రాపిచ్చేటువంటి కీ పాయింట్స్ మీద మీకు అవగాహన ఉంటే ఆన్సర్స్ అన్ని పెడతారు. చూడండి కీ పాయింట్స్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కీ పాయింట్స్. First point, sum of all eigenvalues. Sum of all, very good. Sum of all eigenvalues of matrix అంటే square matrix of matrix square matrix కాబట్టి n by n is equal to trace of A, trace of the matrix. దీన్ని మనం ఏమంటాం sum of all diagonal elements, sum of all diagonal elements in matrix A. సార్ ఏంది సార్ అట్లెట్లా అవుతుంది సార్ అంటే ఇదే ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇదే మ్యాట్రిక్స్ చూడండి, ఈ 2x2 మ్యాట్రిక్స్. ఏం తీసుకున్నాను 1 2 1 2 1 1 2 కదండి. సో ఐగన్ వాల్యూస్ ఏమొచ్చినాయండి మనకి ఇక్కడ ఇంతకుముందు లాంబ్డా a1 ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది, లాంబ్డా 2 ఈజ్ ఈక్వల్ టు 3 వచ్చింది. ఇజ్ ఇట్ క్లియర్? సో ఇప్పుడు ఏంటండి నేను ట్రేస్ ఆఫ్ ఏ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. ట్రేస్ ఆఫ్ ఏ ఏమవుతుందండి 2 + 2 డయాగోనల్ ఎలిమెంట్స్ ఈజ్ ఈక్వల్ టు 4. ఈ 4ని ఎట్లా రాయొచ్చండి లాంబ్డా 1 + లాంబ్డా 2 రాయొచ్చు కదండి. రెండింటిని అడిషన్ చేస్తే చూడండి 1 + 3 ఇట్ ఈస్ ఆల్సో 4. సో సమ్ ఆఫ్ ఐగన్ వాల్యూస్ ఈజ్ ఈక్వల్ టు ట్రేస్ ఆఫ్ ఏ వచ్చేసింది కదండి. ఈజ్ ఇట్ క్లియర్? సో అనదర్ కీ పాయింట్స్ చూసుకుందాం. ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ ఐగన్ వాల్యూస్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఏ, అంతే. ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ ఐగన్ values of square matrix n by n is equal to, it is the determinant of the matrix A, అంటే det of the square matrix, determinant of the matrix. సో దీన్ని ఇలా అని చెప్తాం. ఎలా అవుతుంది సార్ అంటే ఇదే ఎగ్జాంపుల్ ని తీసుకోండి. సొల్యూషన్ ఒక ఎగ్జాంపుల్, సారీ ఏంటంటే ఏ సేమ్ ఒకటే ఎగ్జాంపుల్ తీసుకొని అన్ని చూపిస్తున్నానండి. 1 2 ఇలా తీసుకుంటే డిటర్మినెంట్ ఏమవుతుందండి AD - BC 2 × 2 - 1 × 1 4 - 1 is the 3 అవుతుంది. 4 - 1 హియర్ ఇక్కడ ఏంటండి లాంబ్డా 1 అనేది 1 అవుతుంది, లాంబ్డా 2 ఐగన్ వాల్యూ అనేది 3 అవుతుంది. సో ఈ 3ని ఏమని రాయొచ్చండి 1 × 3 అని రాయొచ్చు. అంటే లాంబ్డా 1 × లాంబ్డా 2. చూడండి ప్రొడక్ట్ ఆఫ్ ద ఆల్ ఐగన్ వాల్యూస్, అన్ని ఐగన్ వాల్యూస్ రెండే ఉన్న ఐగన్ వాల్యూస్ వాటి ప్రొడక్ట్ చేస్తే డిటర్మినెంట్ వచ్చేసింది 3. ఇలా చెప్పొచ్చు. నెక్స్ట్ సమ్ ఆఫ్ ఈచ్ రో. నెక్స్ట్ పాయింట్ అండి, ఇఫ్ సమ్ ఆఫ్ ఈచ్ రో, if the sum of
ఈచ్ రో ఆఫ్ ఏ is equal to k, or the sum of each column of a matrix, square matrix, it is also k. ఏదో ఒకటండి, ఏదో ఒకటైతే then k is the one of the eigenvalue of the matrix E. Then k is equal to lambda is one of the eigenvalue, one of the eigenvalue of matrix A. Very very important points. అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. సార్ ఎగ్జాంపుల్ ఇవ్వండి సార్. ఇదే ఎగ్జాంపుల్ తీసుకుంటాను, అన్ని 2 3 ఎందుకు, ఒకటే ఎగ్జాంపుల్ తీసుకొని అన్ని చూపిస్తున్నాను మీకు. చూడండి, ఇట్ ఈస్ 2 1 1 2 1. దీన్ని ఏమంటామండి, రో 1 అని అంటాం. దీన్ని కింద దాన్ని రో 2. రో 1 యొక్క సమ్ చూడండి, సమేషన్ రో 1. రో 1 యొక్క సమ్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఏమవుతాయండి, రో 1 యొక్క సమ్ ఏమంతా రాసుకోవచ్చు ఇక్కడ, 2 + 1 = 3 అవుతుంది. రో 2 నుంచి చూడండి, సమ్మేషన్ చేయండి, 1 + 2 ఏమవుతుందండి, 3 అయింది. కాబట్టి therefore lambda = 3 is one of the eigenvalue, of matrix A. ఏ అనే మ్యాట్రిక్స్ యొక్క ఐగన్ వాల్యూ. సార్ మరి కాలం అంటే ఇవి కదా సార్ అంటే, ఇక చూడండి కాలం 1. కాలం 1 యొక్క సమ్ చూడండి, 2 + 1 = 3. ఈ కాలం 2 యొక్క సమ్ చూడండి, కాలం 2 యొక్క సమ్ 1 + 2 it is also 3. సో ఈ రెండింటి నుంచి ఏమని రాయొచ్చు, లాంబ్డా = 3, one of the eigenvalue, is one of the eigenvalue. అంటే రో సమ్ కానీ కాలమ్స్ 2 కావాలని ఏం లేదండి, రెండిట్లో ఏ ఒక్క ప్రాపర్టీ, ఆర్ అని మెన్షన్ చేశాను, ఇది చూడండి ఆర్. ఈ ఆర్ అనేటువంటిది చాలా జాగ్రత్తగా చూసుకోండి, ఆర్ లేదా అనేది ఇంపార్టెంట్. సో కాబట్టి ఈజ్ వన్ ఆఫ్ ద ఐగన్ వాల్యూ. ఐగన్ వాల్యూ ఆఫ్ ఏ, ఇంతేనండి, సింపుల్. సో ఇలా రో సమ్ కాలం సమ్ సేమ్ నెంబర్ వస్తే దట్ ఈస్ ద లార్జెస్ట్ ఐగన్ వాల్యూ అండి. దట్ ఈస్ ద ఏమవుతుందండి, లార్జెస్ట్ ఐగన్ వాల్యూ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఏ అవుతుంది. ఇజ్ ఇట్ క్లియర్ అండి? హలో, ఓకే సార్. సో అనదర్ పాయింట్ చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న. మీరు ఇవన్నీ బుక్స్ అన్ని సెర్చ్ చేస్తే కానీ దొరకవు ఈ పాయింట్స్. సో అన్ని నేను సెర్చ్ చేసి ఒక దగ్గర రాయిస్తున్నాను. డిటర్మినేట్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఏ అంటే, డిటర్మినేట్ అంటే ఏంటండి ఇక్కడ అంటే, λ1 ఇంటూ λ2 ఇంటూ λ3 ఇంటూ n ఐగన్ వాల్యూస్ ఉంటాయి కాబట్టి ఇంటూ అప్ టు సో ఆన్ n ఐగన్ వాల్యూస్, ప్రొడక్ట్ ఆఫ్ ద ఐగన్ వాల్యూస్ = 0 అయింది అనుకోండి, దెన్ 0 మస్ట్ బి ఏమైతుందండి, వన్ ఆఫ్ ద ఐగన్ వాల్యూ అవుతుంది, అంతే కదండి. దెన్ λ = 0 ఈజ్ మస్ట్ బి 0 మస్ట్ బి ఈజ్ అని రావద్దు ఇక్కడ, మస్ట్ అంతే, మస్ట్ బి అన్ ఐగన్ వాల్యూ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏ, n/n మ్యాట్రిక్స్. ఎందుకనంటే ప్రొడక్ట్ ఆఫ్ ఐగన్ వాల్యూ 0 అయిందంటే అట్లీస్ట్ ఒక్క ఐగన్ వాల్యూ అయినా 0 అయి ఉండాలి. కాబట్టి లాంబ్డా ఏదో ఒక లాంబ్డా అనేది 0 అవుతుంది, అంటే 0 ఈజ్ ద వన్ ఆఫ్ ద ఐగన్ వాల్యూ వస్తుంది అని అర్థం, డిటర్మినెంట్ 0 అవుతాయి. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇలా తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ గా. ఎగ్జాంపుల్ ఇవ్వండి సార్ దీనికి అని అంటే, సింపుల్ గా ఎగ్జాంపుల్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ మ్యాట్రిక్స్ తీసుకున్నానండి. నేను ఏ మ్యాట్రిక్స్ నేను తీసుకుంటున్నానంటే, ఇక్కడ 1 ఇక్కడ 1 ఇక్కడ 1 ఇక్కడ 1 తీసుకుంటున్నాను, 2/2 మ్యాట్రిక్స్. సో ఇక్కడ అబ్జర్వేషన్ చేసి చూడండి, డిటర్మినేట్ ఆఫ్ ద ఏ ఏమైందండి, ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే AD - BC 1 × 1 - 1 × 1 it is equal to 0. అంటే 2 ఐగన్ వాల్యూస్ ఉంటాయి కాబట్టి λ1 × λ2, అంటే therefore వన్ ఆఫ్ ద ఐగన్ వాల్యూ ఏమవుతుంది, λ1 λ2 ఏదో ఒకటి ఈజ్ 0, వన్ ఆఫ్ ద ఐగన్ వాల్యూ అవుతుంది. నెక్స్ట్ ఐగన్ వాల్యూ ఏంటి సార్ అంటే, కాలం సమ్ చూడండి,
కాలం సమ్ కానీ రో సమ్ కానీ ఏదో ఒకటి తీసుకోండి. నేను కాలం 1 సమ్ తీసుకుంటున్నా 1 + 1 = 2. ఈ కాలం 2 సమ్ తీసుకుంటున్నాను, సేమ్ అవుతుంది 1 + 1. అన్ని కాలమ్స్ సమ్ ఒకే నెంబర్ వస్తే వన్ ఆఫ్ ద ఐగన్ వాల్యూ అవుతుంది. కాబట్టి λ2 = 2 ఈజ్ ఐగన్ వాల్యూ. ప్రొడక్ట్ 0 అవుతే, డిటర్మినెంట్ 0 అవుతే ఈజ్ ఐగన్ వాల్యూ. 0 అనేది ఐగన్ వాల్యూ అవుతుంది. అర్థమైందండి? దేర్ ఫోర్ ఐగన్ వాల్యూస్ ఏమొచ్చినాయి సార్ అని అంటే ఇక్కడ సింపుల్ గా దేర్ ఫోర్ λ1 = 0, λ2 = 2 ఐగన్ వాల్యూస్. అంతేనండి. సో ప్రొడక్ట్ 0 అయితే వన్ ఆఫ్ ద ఐగన్ వాల్యూ 0 అవుతుంది అనే కాన్సెప్ట్ మీద చెప్పాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ గా నేను ఇలా తీసుకుంటున్నాను. క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ రాయమన్నాడు అనుకో, ఏ మైనస్ డిటర్మినెంట్ ఆఫ్ ఏ మైనస్ లాంబ్డా యొక్క డిటర్మినెంట్ 0 అని రాయకూడదు. మీరు ఈ ట్రిక్ ను ఉపయోగించాలి. ఇప్పుడు నేను రాయబోయే ట్రిక్ ఏంటి సార్ అంటే, ఒకవేళ ఇఫ్ ఏ అనేది 2/2 మ్యాట్రిక్స్ అనుకోండి, దెన్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ చూడండి నాన్న. దెన్ ద క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఆఫ్ a matrix A 2/2 matrix is సింపుల్ అండి. డైరెక్ట్ గా ఈ ఫార్ములా ఉపయోగించండి. ఏంటిది? λ² మైనస్ ట్రేస్ ఆఫ్ ఏ ఇంటూ లాంబ్డా ప్లస్ డిటర్మినెంట్ ఆఫ్ ద ఏ = 0. ఏది? 2/2 మ్యాట్రిక్స్ అయితే. సార్ దానికి ఒక ఎగ్జాంపుల్ ఇవ్వండి సార్ అంటే, సేమ్ క్వశ్చన్ తీసుకుంటున్నాను నేను. ఎగ్జాంపుల్ ఏ అనేది 2/2 మ్యాట్రిక్స్, సేమ్ క్వశ్చన్ ఏంటి సార్ అని అంటే, ఇది 2 ఉంది, ఇది 1, ఇది 1, ఇది 2 కదా. సో ఇప్పుడు చూడండి, క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఏమవుతుంది? ద క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏ ఈజ్ λ² మైనస్, ఇక్కడ చూడండి కింద రాస్తాను, ఈడ రాస్తాను. హియర్ ట్రేస్ ఏంటండి? ట్రేస్ ఆఫ్ ఏ ఏమవుతుందండి? 2 + 2 4 అవుతుంది. డిటర్మినెంట్ ఆఫ్ ద ఏ ఏమవుతుందండి? డెట్ ఆఫ్ ఏ 2 × 2 మైనస్ 1 × 1 మొత్తం మీద 3. సో ఇదేమవుతుంది? 4 లాంబ్డా, ట్రేస్ అంటే 4 × లాంబ్డా ప్లస్ డిటర్మినెంట్ 3 వచ్చింది కాబట్టి 3 = 0 అయిపోయిందండి. విచ్ ఇస్ ద క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. అదే క్యారెక్టరిస్టిక్ పాలినామియల్ అన్నాడు అనుకోండి, హియర్ λ² మైనస్ ట్రేస్ ఆఫ్ ఏ ఇంటూ లాంబ్డా ప్లస్ డిటర్మినెంట్ ఆఫ్ దిస్ 2/2 మ్యాట్రిక్స్ ఇస్తే ఈజ్ క్యారెక్టరిస్టిక్ పాలినామియల్. ఈజ్ ద క్యారెక్టరిస్టిక్ పాలినామియల్. ఈజ్ ద క్యారెక్టరిస్టిక్ పాలినామియల్. అంతేనండి, సింపుల్. ఇస్ ఇట్ క్లియర్ సార్? మరి 3/3 ఇస్తే సార్, మీరు 2/2 కాబట్టి సింపుల్ గా ఒకటి ఏదో చెప్పారు మాకు 3/3 ఇస్తే ఫాస్ట్ గా మేము ఎలా రాయాలి సార్ క్యారెక్టరిస్టిక్ పాలినామియల్ కానీ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ కానీ సార్ అంటే, దానికి కూడా ఉంది నాన్న, దేర్ ఇస్ నో ప్రాబ్లం. ఎలా రాయొచ్చో చూడండి సింపుల్ గా. ఏమని రాస్తున్నానంటే, ఇఫ్ ఒకవేళ ఏ అనేటువంటిది చూడండి 3/3, ఈ క్లాస్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అన్న. దీన్ని స్కిప్ చేసి ప్రాబ్లమ్స్ తింటే అర్థం కావు. ఏదో ప్రాబ్లమ్స్ చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా మంచిగా ఉన్నాయి కదా అనిపిస్తాయి, తర్వాత ఏమీ చేయలేరండి. లెక్కలు చేయాలంటే లాంగ్ ప్రొసీజర్ చేస్తే మీరు విత్ ఇన్ 1 minute లో ఆన్సర్ పెట్టలేరు. సో నేను ఇప్పుడు చెప్పేటువంటి ఈ ప్రాపర్టీస్ వస్తే చాలు, టకా 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 ఆన్సర్స్ పెట్టవచ్చు. ఇవన్నీ కూడా షార్ట్ గా చేసినటువంటి ప్రాపర్టీస్ అన్ని, ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ యొక్క ప్రాపర్టీస్, ఐగన్ వాల్యూస్, ఐగన్ వెక్టార్స్ సంబంధించినటువంటివి. కాబట్టి జాగ్రత్త వినాలి, ఏమైనా అర్థం కాకపోతే అడగాలి, దెర్ ఇస్ నో ప్రాబ్లం. అవుతే దెన్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్, నేను చెప్పేటువంటి ఇవన్నీ వచ్చినాయనుకోండి, టకా 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 ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో పెడతారండి ఆన్సర్స్. ఎంత పెద్ద క్వశ్చన్ అయినా సరే ఈజీగా చేసేస్తారు. ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ ఫండమెంటల్స్ ఇవన్నీ కూడా 3/3 స్క్వేర్ మ్యాట్రిక్స్ ఈజ్ సింపుల్ గా ఏమని రాయాలండి? λ³ మైనస్ ట్రేస్ ఆఫ్ ఏ ఇంటూ λ²
ప్లస్ A11 అంటే మైనస్ అండి, మైనస్ ఆఫ్ A11 ప్లస్ A22 ప్లస్ A33 ఇంటూ లాంబ్డా ప్లస్ మైనస్ ప్లస్ నెక్స్ట్ మైనస్ అండి, మైనస్ డిటర్మినేట్ ఆఫ్ ద A3/3 ఈజ్ ఈక్వల్ టు 0 అని అర్థం. సార్ మరి ఏంటి సార్ అని అంటే ఇది ఏం లేదనన్నా, దీనికి ఎగ్జాంపుల్ ఇవ్వండి సార్ అని అంటే సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి, మీకు అర్థమైపోతుంది. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం సార్. మనం ఎలాగనుకోవాలి, ఫర్ ఎగ్జాంపుల్ A3/3 మ్యాట్రిక్స్ ఏదైనా తీసుకుందామండి. ఏమని తీసుకుందాం, ఇలా జనరల్ ఫామ్ లో తీసుకుందాం. ఏమని ఉండండి నెంబర్స్ 1 3 జనరల్ ఫామ్ ఆఫ్ ద 3/3 మ్యాట్రిక్స్ 2 1 A22 A23 A31 it is the A32 A33 it is the 3 rows 3 columns. ఓకే, ఇప్పుడు హియర్ ట్రేస్ ఏమవుతుందండి, ట్రేస్ ఆఫ్ ఏ ఏమవుతుంది చెప్పండి. A11 plus A12, A22 plus A33. ఓకే, వెరీ గుడ్. హియర్ ట్రేస్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు A11 ప్లస్ A22 ప్లస్ A33 సమ్ ఆఫ్ ద డయాగోనల్ ఎలిమెంట్స్. ఓకే, ఇట్ ఈస్ నథింగ్ బట్ సమ్ ఆఫ్ ఆల్ diagonal of A 3/3 matrix. Okay, minor of A11 అంటే A11 ప్లేస్ మీద ప్లస్ గుర్తు పెట్టండి. ఈ A11 ప్లేస్ ఉంది కదా, దీని మీద ప్లస్ గుర్తు పెట్టండి. అడ్డు వరుస నిలువు వరుస ఎగిరిపోతుంది. మిగిలినటువంటిది చూడండి, ఏ మ్యాట్రిక్స్ వస్తుంది, డిటర్మినెంట్ ఆఫ్ A22 A23 A32 A33. ఓకేనా అండి, దీని డిటర్మినెంట్ వాల్యూనే మనము మైనర్ ఆఫ్ A11 అంటాం. నెక్స్ట్ సార్ మరి మైనర్ ఆఫ్ A22 సార్ అంటే డయాగోనల్స్ ఏనండి ఇవన్నీ. డయాగోనల్స్ లో A22 మీద ప్లస్ గుర్తు పెట్టండి, దీని మీద ప్లస్ గుర్తు పెట్టండి, అడ్డు వరుస నిలువు వరుస తీసేసి మ్యాట్రిక్స్ రాయండి. A11 A13 A31 A33 అంతే కదండి, 2/2 మ్యాట్రిక్స్. మిగిలేది A22 మీద ప్లస్ గుర్తు పెట్టండి, పెద్దగా రాయండి, అడ్డు వరుస నిలువు వరుస ఎగిరిపోతాయి. సో మైనర్ ఆఫ్ A33 A33 మీద ప్లస్ గుర్తు పెట్టండి, అడ్డు వరుస నిలువు వరుస తీసేస్తే A11 A12 A21 A22 దీని యొక్క డిటర్మినెంట్ అంతే అండి. ఆ వాల్యూస్ వస్తాయి కదా, అవి మనం రాయడం. ఇజ్ ఇట్ క్లియర్? హలో, ఇక డిటర్మినెంట్ తెలుసు కదండి, డిటర్మినెంట్ చేసేది. ఓకే, నెక్స్ట్ పాయింట్. అన్ని వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని ఒక దగ్గర రాయిస్తున్నాను. మళ్ళీ ఒకసారి రిమెంబర్, Ax is equal to lambda x where x is eigen value, eigen vector ఇదేంటిది n/1 eigen vector corresponding eigen value, eigen vector of corresponding eigen vector లాంబ్డా. ఓకే రైట్. ఒకవేళ ఇక్కడ చూడండి, ఇంకొక పాయింట్ చెప్తున్నాను. ఏమని చెప్దామనంటే లాంబ్డా ఈజ్ ద ఐగన్ వాల్యూ ఆఫ్ ఏ అయింది అనుకోండి. ఇఫ్ లాంబ్డా ఈజ్ ఐగన్ వాల్యూ ఆఫ్ మ్యాట్రిక్స్, ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ తీసుకుందాం, ఏ అనే మ్యాట్రిక్స్, ఏదో n/n మ్యాట్రిక్స్ అనుకుందాం. అయితే దెన్ లాంబ్డా పవర్ k అండి, లాంబ్డా పవర్ k is eigen value of is an eigenvalue of a power k అండి, a power k where k అనేటువంటిది ఇంటీజర్ అండి, where k is the belongs to integer. అంటే +r-1 ఇక్కడ వచ్చేవి ఏంటివండి, 0 +r-1 +r-2 అప్ టు సో ఆన్, ఇంటీజర్స్ అండి. ఇంటీజర్ సెట్ కి చెందుతుంది k అనేది, అంతే. ఏమన్నా రాసుకోండి మీరు. లాంబ్డా స్క్వేర్ is equal to లాంబ్డా స్క్వేర్ is the eigenvalue of a square, లాంబ్డా క్యూబ్ is the eigenvalue of a cube, లాంబ్డా పవర్ -1 is the eigenvalue of a inverse, లాంబ్డా పవర్ -2 is the eigenvalue of a power -2. అలా రాయొచ్చు. Is it clear?
అనదర్ క్వశ్చన్, అనదర్ ఆప్షన్స్. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ అన్న, చాలా జాగ్రత్త వినండి. వీటిని ఉపయోగించే మీరు సిఎస్ఐఆర్ క్వశ్చన్స్ కానీ, జామ్ కానీ, గేట్ కానీ, సెట్, నెట్, నెక్స్ట్ సియు సెట్ కానీ అన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఆన్సర్స్ చేయొచ్చు. చాలా జాగ్రత్త వినండి. ఐగన్ వాల్యూ ఆఫ్ ఏ అంటే లాంబ్డా అనేది ఒక ఐగన్ వాల్యూ ఆఫ్ ఏ కావాలంటే డిటర్మినెంట్ ఆఫ్ ఏ మైనస్ లాంబ్డా ఏం కావాలి మనకు? 0 కావాలి. ఇఫ్ అండ్ ఓన్లీ దాన్నే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ మనం ఏమని చెప్పొచ్చు అని అంటే, ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ర్యాంక్ ఆఫ్ ఏ మైనస్ లాంబ్డా ఐ is less than n స్క్వేర్ మ్యాట్రిక్స్, లేదా ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ నలిటీ ఆఫ్ ఏ మైనస్ లాంబ్డా ఐ నలిటీ అనేది మస్ట్ బి గ్రేటర్ దాన్ 0. ఇలా మనం ఆన్సర్స్ పెట్టచ్చు. వేర్ ఎన్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ ఏ, వేర్ ఎన్ ఈస్ ఆర్డర్ ఆఫ్ ఏ. ఏ అంటే ఇట్ ఇస్ మ్యాట్రిక్స్ n/n, ఆ n అని అర్థం ఇది రాసేది. నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ చూడండి, మనము ఆల్జిబ్రాయిక్ మల్టిప్లిసిటీ, జామెట్రిక్ మల్టిప్లిసిటీ ఇవన్నీ చెప్పుకున్నాం మనం. దెర్ ఈస్ నో ప్రాబ్లం. సో కాబట్టి ఇంకేం తీసుకుందాం? కౌంటింగ్ ఆఫ్ ఐగన్ వాల్యూ విత్ మల్టిప్లిసిటీ ఈజ్ కాల్డ్ ద మల్టిప్లిసిటీ అని చెప్తాం మనం. ఆల్జిబ్రాయిక్ మల్టిప్లిసిటీ. ఐగన్ వెక్టార్స్ కరెస్పాండింగ్ టు డిస్టింక్ట్ ఐగన్ వాల్యూస్ ఆర్ లీనియర్లీ ఇండిపెండెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ పాయింట్ ఏంటి అని అంటే, ఐగన్ వెక్టార్స్ corresponding to distinct eigenvalues are linearly independent and linearly independent. దీని మీద క్వశ్చన్ పడుతుందండి సి సెట్ లో, ప్రతిసారి పడుతూనే ఉందండి. ఇండిపెండెంట్ ఏంటి పడుతుంది సార్, ఒకసారి మాకు ఎగ్జాంపుల్ చెప్పండి సార్ అంటే, సింపుల్ గా ఆయన ఇట్లా అంటాడు. ఎగ్జాంపుల్ చూడండి, నెంబర్ ఆఫ్ లీనియర్ ఇండిపెండెంట్ ఐగన్ వెక్టార్స్ ఆఫ్ నెంబర్ ఆఫ్ లీనియర్లీ ఇండిపెండెంట్ ఐగన్ వెక్టార్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఇట్లా ఇచ్చామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను, 1 2 2/2 మ్యాట్రిక్స్ అనుకోండి. ఇప్పుడు చూడండి ఇక్కడ ఎన్ని ఉన్నాయి? నెంబర్ ఆఫ్ NUMBR నెంబర్ ఆఫ్. ఓకే, ఇక్కడ ఆప్షన్ ఏ ఇట్లా ఇన్నాడు 1 అన్నాడు, ఆప్షన్ బి 2 అని అన్నాడు, ఆప్షన్ సి 3 అని అన్నాడు, ఆప్షన్ డి 4 అని అన్నాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే చూడండి, మనము ఐగన్ వాల్యూస్ ఏమొస్తాయండి? ఇయర్ λ1 = 1, λ2 = 3 అని వస్తాయి. ఇవి రెండు కూడా ఏమైతాయండి? ఆర్ డిస్టింక్ట్. ఇవి డిస్టింక్ట్ అవుతాయి, అంటే డిస్టింక్ట్ ఐగన్ వాల్యూస్ అవుతాయి. కాబట్టి ఏమవుతుంది? దేర్ఫోర్ ఏ ఈజ్ డయాగోనలైజబుల్ అవుతుంది. ఏ ఈజ్ డయాగోనలైజబుల్ అయింది అనుకోండి, ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఏ యాజ్ ఈ 2/2 కాబట్టి ఏ యాజ్ 2 లీనియర్ ఇండిపెండెంట్ ఐగన్ వెక్టార్స్. 2 లీనియర్ స్క్వేర్ మ్యాట్రిక్స్ అయితే n ఇండిపెండెంట్ ఐగన్ వెక్టార్స్ ఆర్ లీనియర్లీ ఇండిపెండెంట్ ఐగన్ వెక్టార్స్. అంతే అండి. ఎన్ని అండి? 2 అవుతాయి అంతే. ఆర్డర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ అవుతుంది. ఎన్ని అని అంటే ఇట్ ఈస్ 2 డిస్టింక్ట్ ఐగన్ వాల్యూస్ వస్తే మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ ఎంత అవుతే అంత రాసేసేయాలి. లీనియర్లీ ఇండిపెండెంట్ ఐగన్ వెక్టార్స్ అంటే సి సెట్ లో చాలా సార్లు అడిగాడండి దిస్ క్వశ్చన్, ఈ మోడల్ క్వశ్చన్స్. సింపుల్ గా ఇలా మనం చూసుకోవచ్చు. సార్ మనం ఎలాగా సార్ ఇప్పుడు ఇంకొకటి తీసుకున్నాం సార్, నేను ఇలా తీసుకుంటాను. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ చాలా జాగ్రత్త వినండి సార్. ఇలా తీసుకుంటాను, ఏమని తీసుకుంటున్నానంటే, ఒకవేళ మ్యాట్రిక్స్ అనేటువంటిది ఏ అనేటువంటి మ్యాట్రిక్స్, ఈ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఈజ్ అప్పర్ ట్రయాంగులర్ ఆర్ లోవర్ ట్రయాంగులర్ అండి. ఈజ్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. ట్రయాంగులర్ మీన్ అప్పర్ ఆర్ లోవర్. అప్పర్ ట్రయాంగులర్ అని కావచ్చు, అప్పర్ ఆర్ లోవర్. లోవర్, అప్పర్ ఆర్ లోవర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. లోవర్ ట్రయాంగులర్.
మ్యాట్రిక్స్ అవుతే ఏమవుతుందన్న వెరీ గుడ్ ఏమవుతుంది దెన్ డయాగోనల్ ఎంట్రీస్ ఏమైతాయి ఆల్ ఐగన్ వాల్యూస్ దెన్ diagonal entries of A, the square matrix, are eigenvalues. Are eigenvalues. అంతే సింపుల్. ఎగ్జాంపుల్స్ ఇవ్వండి సార్ అంటే మెనీ ఎగ్జాంపుల్స్ అన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే మ్యాట్రిక్స్ ఇట్లా ఇచ్చా 1 2 0 3 అని ఇచ్చామంటుంది. ఐగన్ వాల్యూస్ ఏమవుతాయండి డయాగోనల్ ఎలిమెంట్స్ ఏముంది ఇది అప్పర్ ట్రయాంగులర్ కదా చూడండి ట్రయాంగులర్ అప్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 1 లాంబ్డా 2 ఈజ్ ఈక్వల్ టు 3 అయిపోయింది ఐగన్ వాల్యూస్. లేదు సార్ ఇలా మ్యాట్రిక్స్ ఇచ్చారు సార్ ఫర్ ఎగ్జాంపుల్ 1 5 6 0 4 2 0 0 3 అయింది అనుకోండి దెన్ లాంబ్డా 1 ఈజ్ ఈక్వల్ టు 1 లాంబ్డా 2 ఈజ్ ఈక్వల్ టు 4 అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ కాబట్టి లాంబ్డా 3 ఈజ్ ఈక్వల్ టు 3 ఐగన్ వాల్యూస్ అంతే. మరి ఐగన్ సార్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఏమవుతుంది సార్ అంటే లాంబ్డా -1 ఇంటూ లాంబ్డా -3 ఈజ్ ఈక్వల్ టు 0 ఇది క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. ఇక్కడ ఏమవుతుంది సార్ అంటే లాంబ్డా -1 ఇంటూ లాంబ్డా -4 ఇంటూ లాంబ్డా -3 మల్టిప్లై చేసుకోండి అదే క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ సింపుల్. అంతకుమించి పెద్దగా ఏం చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ సార్ మరి లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ మీద ఎగ్జాంపుల్ ఇవ్వండి సార్ అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 1 5 4 అండి ఇక్కడ 0 ట్రయాంగిల్ ఎక్కడ సైడ్ ఉంది కదండి ఇలా లోవర్ సైడ్ ఉంది మనకు. సో కాబట్టి డయాగోనల్ ఎంట్రీస్ ఏమైతాయి లాంబ్డా 1 ఈజ్ ఈక్వల్ టు 1 లాంబ్డా 2 ఈజ్ ఈక్వల్ టు 4 ఐగన్ వాల్యూస్. ఇంకొక మ్యాట్రిక్స్ సార్ 3/3 లో లోయర్ ట్రయాంగులర్ తీసుకోండి సార్ అంటే తీసుకుంటున్నాను చూడండి ఏమని తీసుకుంటున్నాను ఇట్ ఈస్ ద 1 ఇట్ ఈస్ ద 4 ఇట్ ఈస్ ద 3 1 4 3 2 5 6 రిమైనింగ్ ఆర్ జీరోస్ 0 0 0. మరి ఐగన్ వాల్యూస్ ఏమవుతున్నాయి నాన్న లాంబ్డా 1 ఈజ్ ఈక్వల్ టు 1 లాంబ్డా 2 ఈజ్ ఈక్వల్ టు 4 లాంబ్డా 3 ఈజ్ ఈక్వల్ టు 3 ఆర్ ఐగన్ వాల్యూస్. ఇవి డిస్టింక్ట్ కాబట్టి ఇచ్చింది డయాగోనలైజబుల్. డిస్టింక్ట్ కాకపోతే డయాగోనలైజబుల్ కాకూడదని ఏమి ఉండదండి. అప్పుడు డిస్టింక్ట్ కాకపోతే మనం ఏం చేయాలంటే ఆల్జిబ్రాయిక్ మల్టిప్లిసిటీ ఈజ్ ఈక్వల్ టు జామెట్రిక్ మల్టిప్లిసిటీయా కాదా కరెస్పాండింగ్ ఐగన్ వాల్యూస్ పరంగా అవుతున్నాయా లేదా అనేది చెక్ చేయాలి. ఒకవేళ అయ్యింది అనుకోండి డయాగోనలైజబుల్ కాకపోతే నాట్ డయాగోనలైజబుల్ అంతేనండి సింపుల్. డిస్టింక్ట్ అయితే డైరెక్ట్ చెప్పేసేయచ్చు. హలో సార్ వాట్ ఈస్ డిస్టింక్ట్ సార్? డిస్టింక్ట్ మీన్ విభిన్నాలు నాన్న డిఫరెంట్ విభిన్నాలు. ఇక చూడండి లాంబ్డా 1 నాట్ ఈక్వల్ టు లాంబ్డా 2 వీటిని డిస్టింక్ట్ అంటాం. డిస్టింక్ట్ మీన్ విభిన్నాలు విభిన్నాలు అంటే డిఫరెంట్ గా ఉండడం అని అర్థం మీనింగ్ డిఫరెంట్. రెండు ఈక్వల్ కాదు నాట్ ఈక్వల్స్ అని అర్థం. ఈజ్ ఇట్ క్లియరా? ఎస్ సార్ థ్యాంక్ యూ. ఓకే ఇక చూడండి నెక్స్ట్ ఒక మ్యాట్రిక్స్ తీసుకుందామండి. అన్ని ప్రాపర్టీస్ అండి టకాటకా ఆన్సర్స్ చెప్పేసేయచ్చు. మీరు ఎంఎస్సి కెమిస్ట్రీ ఎంఎస్సి ఫిజిక్స్ చేసినా సరే ఈ టాపిక్ ఉంటుందండి. అందరికీ ఉపయోగపడే టాపిక్ ఇది. ఎంఎస్సి మ్యాథ్స్ రాసేటువంటి వాళ్ళకు ఈ టాపిక్ ఉంటుంది. ఎంఎస్సి ఫిజిక్స్ రాసేటువంటి వాళ్ళకి ఈ టాపిక్ ఉంటుంది. ఎంఎస్సి స్టార్ట్స్ రాసేటువంటి వాళ్ళకి ఈ టాపిక్ ఉంటుంది. ఎంఎస్సి ఫిజిక్స్ రాసేటువంటి వాళ్ళకు కూడా ఈ టాపిక్ ఉంటుంది. జేఎల్ రాసేటువంటి వాళ్ళకు టాపిక్ ఉంటుంది. ఈ సబ్జెక్టులు నేను చెప్పిన ఈ సబ్జెక్టుల మీద జేఎల్ డిఎల్ నెట్ సెట్ ఈ సబ్జెక్టులకు సంబంధించిన టాపిక్స్ రాసే వాళ్ళందరికీ కామన్ టాపిక్ అండి ఇది. ఐగన్ వాల్యూస్ ఐగన్ వెక్టర్స్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అవుతే అది అయిపోయింది. ఓకే ఏ ఈజ్ డయాగోనల్ మ్యాట్రిక్స్ ఈజ్ డయాగోనల్ మ్యాట్రిక్స్. Then diagonal entries are eigenvalues. Entries are eigenvalues. Eigenvalues of A. Matrix యొక్క ఆర్డర్ ఎంత ఉంటే అన్ని ఐగన్ వాల్యూస్ వస్తాయి మనకి. సో ఎగ్జాంపుల్ ఏంటి సార్ అంటే స్కాలార్ మ్యాట్రిక్స్ తీసుకోవచ్చు డయాగోనల్ మ్యాట్రిక్స్ తీసుకోవచ్చు ఎనీ మ్యాట్రిక్స్ అండి. ఇట్ ఈస్ ద 2/2 మ్యాట్రిక్స్. ఇట్ ఈస్ ద 1 2 3 0 0 0 0 0 0 అనుకోండి. డైరెక్ట్ గా లాంబ్డా 1 ఈజ్ ఈక్వల్ టు 1 లాంబ్డా 2 ఈజ్ ఈక్వల్ టు 2 లాంబ్డా 3 ఈజ్ ఈక్వల్ టు 3 ఐగన్ వాల్యూస్. ఇలా మనం చెప్పేసేయచ్చు. ఒకవేళ ఇక్కడ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ ఇస్తే ఏంటి సార్ అంటే
ప్రొడక్ట్ ఆఫ్ ఐగన్ వాల్యూస్ డిటర్మినేట్ అవుతుంది, చెప్పాల్సిన అవసరం లేదు మనకు. ఓకే, నో ప్రాబ్లం. ఏ ఈజ్ డయాగోనలైజబుల్ అని చెప్పిన రాయించిన మీకు ఈ పాయింట్. ఏ పాయింట్? ఐగన్ వాల్యూస్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏ తీసుకుందాం, ఏది స్క్వేర్ మ్యాట్రిక్స్ ఆర్ డిస్టింక్ట్. డిస్టింక్ట్ మీన్ డిఫరెంట్, నాట్ ఈక్వల్ టు 0, అన్ని కూడా నాట్ ఈక్వల్ కానటువంటి డిఫరెంట్ గా 1 2 3 4 -1 -3 -4 ఇలా డిఫరెంట్ గా -1 +2 ఇలా డిఫరెంట్ ఐగన్ వాల్యూస్ వచ్చేటువంటివి. డిస్టింక్ట్ అంటే విభిన్నాలని, విభిన్నం. ఓకే, డిస్టింక్ట్ అయితే దెన్ ఏ ఈజ్ డయాగోనలైజబుల్, సింపుల్ అండి. నాట్ సఫిషియంట్ కండిషన్ అండి, ఓన్లీ నెససరీ కండిషన్ మాత్రమే. ఏంటి? ఐగన్ వాల్యూస్ డిస్టింక్ట్ వస్తే స్క్వేర్ మ్యాట్రిక్స్ ఈజ్ డయాగోనలైజబుల్. నెక్స్ట్, ఈ స్క్వేర్ మ్యాట్రిక్స్ అనేది డయాగోనలైజబుల్ అయింది అనుకోండి, ఈజ్ డయాగోనలైజబుల్ if and only if A has n linear independent eigenvectors. A has n linear independent eigenvectors. Linearly independent eigenvectors. దీన్నే డయాగోనలైజబుల్ థీరం అని అంటారండి. వెక్టర్ సెమిస్టర్ పర్పస్ లో కూడా వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఈ రెండు థీరమ్స్. కానీ వీటి మీద ప్రాబ్లం కానీ లేనిది లాంగ్ క్వశ్చన్ అండి, 12 మార్క్స్ లేనిది క్వశ్చన్ పేపర్ ఉండదండి మీకు సెమిస్టర్ ఎగ్జామినేషన్ లో. దీన్నే లీనియర్లీ ఐగన్ వెక్టార్స్ లీనియర్లీ ఇండిపెండెంట్, దీన్నే డయాగోనలైజబుల్ థీరం అని అంటాం. థీరం దీన్నే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ మనం ఏమని చెప్పొచ్చు అని అంటే there exists matrix P అనేది డయాగోనల్ ఎంట్రీస్ అని రాయాలి. such that there exists matrix P and P inverse such that ఇవన్నీ కూడా స్క్వేర్ మ్యాట్రిసెస్ అండి, సేమ్ ఆర్డర్. such that AP is equal to PD సార్ అండి, AP is equal to PD సార్. దీన్ని ఏమని రాయొచ్చు సార్ అంటే ఏ ఈజ్ ఈక్వల్ n/n మ్యాట్రిక్స్ కాబట్టి పి నవతలకు పంపిస్తే PDP ఇన్వర్స్ అండి. వేర్ ఏంటి సార్ అంటే ఇక్కడ పిని ఏం తీసుకోవాలంటే n ఐగన్ వెక్టార్స్ వచ్చినాయి అనుకోండి, V1 V2 అప్ టు సో ఆన్ Vn, ఇవన్నీ ఐగన్ వెక్టార్స్ అండి. n/n మ్యాట్రిక్స్ ఇవేంటివినన్నా ఐగన్ వెక్టార్స్, అన్ని లాంబ్డాస్ పరంగా వచ్చినటువంటి ఐగన్ వెక్టార్స్. మరి డి అంటే ఏంటి సార్ అంటే సింపుల్ గా డయాగోనల్ ఎంట్రీస్ అన్ని కూడా లాంబ్డాస్ రాయాలి. 0 0 0 0, నెక్స్ట్ 0 λ2 0 0 0 0, 0 0 λ3 ఇట్ ఇస్ అప్ టు సో ఆన్ 0, ఇది 0. ఇక్కడ 0 0 అప్ టు సో ఆన్ λn, ఇలా రాస్తామండి మనం అన్ని కూడా. ఇది n/n మ్యాట్రిక్స్, డయాగోనల్ ఎంట్రీస్ అన్ని ఇలా. ఈ కండిషన్ సాటిస్ఫై అయితే కూడా డయాగోనలైజబుల్ అని చెప్తాం. సార్ ఒక్కోసారి డి పవర్ కే కనుకో ఏ పవర్ కే కనుక్కోమంటాడు కదా సార్ ఎగ్జామ్ లో, కే ఈజ్ ఈక్వల్ టు 5a⁴5a ఇచ్చి a⁴6 ఈ కండిషన్ ఉపయోగించి అని అంటే కనుక్కోవచ్చండి. PDP ఇన్వర్స్ అని రాయొచ్చు, హోల్ పవర్ కే అని రాయొచ్చు. దీన్ని ఏమని చెప్పొచ్చు? PD పవర్ కే P ఇన్వర్స్ అని చెప్పొచ్చు. వేర్ D పవర్ కే అంటే ఏంటి సార్ అంటే D పవర్ కే ఈజ్ ఈక్వల్ టు డయాగోనల్ ఎంట్రీస్ అన్నిటికి కూడా పవర్ కే చేయడమే. λ1 పవర్ కే 0 అప్ టు సో ఆన్ 0 0, λ2 పవర్ కే 0 అప్ టు సో ఆన్ 0 0 0 అప్ టు సో ఆన్ λn పవర్ కే అని అర్థం దీని మీనింగ్. ఓకేనా అండి? ఇజ్ ఇట్ క్లియర్? ఇజ్ ఇట్ క్లియర్? ఓకేనా? రైట్. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి తీరం కానీ తీరం మీద ప్రాబ్లం కానీ ఎగ్జామ్ లో లేనిది ఎగ్జామ్ పేపర్ ఉండదు సెమిస్టర్ ఎగ్జామినేషన్. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద థర్డ్ యూనిట్ లీనియర్ ఆల్జీబ్రా. రైట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, డైమెన్షన్ ఆఫ్ ద ఐగన్ స్పేస్. ఒకవేళ మనం ఏమని చెప్పొచ్చు అని అంటే ఇక్కడ చూడండి,
ఇంకొక పాయింట్. ఇది మనము ఎప్పుడు ఐగెన్ వాల్యూస్ డిస్టింక్ట్ కానప్పుడు ఈ షార్ట్ కట్ ఉపయోగిస్తాను. ఇఫ్ ఏఎం is equal to gm అంటే algebraic multiplicity is equal to geometric multiplicity corresponding eigenvalues of the matrix A. Corresponding eigenvalues of matrix A. చాలా జాగ్రత్త వినండి నాన్న, ఇవే మోస్ట్ ఇంపార్టెంట్. ప్రాబ్లమ్స్ ఏముంది టకాటక చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇవి వస్తే చాలు, ప్రాబ్లమ్స్ మీరే ఆన్సర్స్ పెడతారు. అయిందనుకోండి, దెన్ ఏ ఈజ్ డయాగోనలైజబుల్. ఏ అనేటువంటి మ్యాట్రిక్స్ డయాగోనలైజబుల్ అవుతుంది. ఎప్పుడు ఐగన్ వాల్యూస్ డిస్టింక్ట్ కానప్పుడు ఈ ప్రాపర్టీ చెక్ చేయాలి, అదర్వైజ్ నాట్. అదర్వైజ్ అంటే ఏంటిది? ఏఎం నాట్ ఈక్వల్ టు జిఎం అయితే అదర్వైజ్ నాట్ డయాగోనలైజబుల్. ఇంతేనండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి డైమెన్షన్ ఆఫ్ ద ఐగన్ స్పేస్ అంటే ఏంటి సార్? మరి దీనికి నాకు ఎగ్జాంపుల్ ఇవ్వండి సార్. ఇంతకుముందు తీసుకునే ఎగ్జాంపుల్ ఇవ్వమని అన్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ గా మీరు ఏదైనా తీసుకోవచ్చు, ఈక్వల్ వచ్చేది నేను వచ్చినప్పుడు చూపిస్తానులేండి, మళ్ళీ ఎందుకు టైం వేస్ట్ ఇక్కడ. రైట్, డైమెన్షన్ ఆఫ్ ఐగన్ స్పేస్. డైమెన్షన్ ఆఫ్ ఐగన్ స్పేస్ అని అంటే దీన్ని ఏమని అంటామంటే ఎక్స్ అనేటువంటిది రాస్తాం. అంటే డైమెన్షన్ ఆఫ్ సెట్ ఏంటి అని అంటే ఎక్స్ అనేటువంటిది n rows 1 column is the belongs to r power n such that a minus lambda into x is equal to 0 bar. దీన్నే మనము దీన్ని ఏమని చెప్తామనంటే నలిటీ ఆఫ్ ద a మైనస్ లాంబ్డా i అని చెప్పొచ్చు. దీన్నే మనము జామెట్రిక్ మల్టిప్లిసిటీ ఆఫ్ లాంబ్డా అని చెప్తాం. దీన్నే ఆఫ్ ద ఐగన్ స్పేస్ అంటాం ఫర్ ద ఐగన్ వెక్టార్ కరస్పాండింగ్ ఐగన్ వాల్యూ లాంబ్డా అని అర్థం. ఓకేనా అండి? కొన్ని ప్రాపర్టీస్ రాయిస్తాను చూడండి, మ్యాట్రిక్స్ సంబంధించినటువంటివి. ఈ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీసే వినండి, మీరు లెక్కలు ఆటోమేటిక్ మీరు చేస్తారు. కొద్దిగా టైం టేకింగ్ తీసుకున్నా నేను ప్రాపర్టీస్ అన్ని రాయిస్తాను. అవి వచ్చినాయి అనుకోండి మీకు టకా లెక్కలు వచ్చేస్తాయి, ఆన్సర్స్ మీరే పెడతారు. జామ్ క్వశ్చన్స్ అట్లాంటివి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో పెడతారు. మీరు చూడండి, మీరే చూస్తారు. ఏ అనేటువంటిది ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ అనుకుందాం, ఈజీ స్క్వేర్ మ్యాట్రిక్స్. ఓకే, ఇవి నెక్స్ట్ దాంట్లో మళ్ళీ అన్ని కూడా మళ్ళీ థియరికల్ లాగానే అవుతుంది కాబట్టి నేను చిన్న చిన్నగా ప్రాబ్లమ్స్ తీసుకొని మెల్లగా నెక్స్ట్ దాంట్లో ఇవి రాయిస్తాను. 1 minute అండి, ఎందుకంటే అన్ని కూడా మనకేమొస్తున్నాయి మొత్తం కూడా థియరికల్ క్లాస్ లాగానే అవుతుంది కాబట్టి కొన్ని ప్రాబ్లమ్స్ తీసుకుందాం, కొద్దిసేపు ఉపశమనం ఉంటుంది. తర్వాత మళ్ళీ నోట్ పాయింట్స్ అని రాయిస్తాను, కీ పాయింట్స్ దగ్గర మళ్ళీ కొద్ది గ్యాప్ ఇచ్చి రాయిస్తాను. ఓకే, ఎగ్జాంపుల్స్ చూడండి, ప్రాబ్లమ్స్ చూద్దాం. ఒక్కొక్క ప్రాబ్లము మనం చేసుకుంటూ వెళ్దాం. ఇక్కడ ఏమని అంటున్నాడంటే ఇక్కడ చూడండి, ఇలా ఇచ్చాడు ఒక క్వశ్చన్, ఇలా ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? లెట్ ఏబి n/n మ్యాట్రిక్స్, n/n మ్యాట్రిక్స్ విత్ n అనేటువంటిది గ్రేటర్ దాన్ 1 అండి. సాటిస్ఫైయింగ్ a square minus 7a plus 12i, i is the n/n, same square matrix is equal to 0, 0 is the n/n matrix. Then which one of the following is statement is true? Then which one of the following స్టేట్మెంట్ ఈస్ ట్రూ? కింది వాన్లో ఏ స్టేట్మెంట్ ట్రూ అని అంటున్నాడు? TRUE క్యాపిటల్ లెటర్ లో రాస్తున్నాడు. ట్రూ. విచ్ ఆర్ ఏదైనా తీసుకోండి, 1 లేదా 2. ఏ ఈజ్ ఇన్వర్టిబుల్, ఫస్ట్ ఆప్షన్ ఇన్వర్టిబుల్ అని అంటున్నాడు. నెక్స్ట్ ఆప్షన్ బి, ఇక్కడ ఏమని అంటున్నాడంటే d² minus 7d plus 12 is equal to 0 అని అన్నాడు. ఇక్కడ ఎందుకంటే d is equal to
det ఆఫ్ ఏ అని అంటున్నాడు. నెక్స్ట్ ఆప్షన్ సి చూడండి, టీ స్క్వేర్ మైనస్ 70 ప్లస్ 12n ఈజ్ ఈక్వల్ టు 0 వేర్ టీ ఈజ్ ఈక్వల్ టు ట్రేస్ ఆఫ్ ఏ అని అంటున్నాడు. నెక్స్ట్ డి ఈజ్ ఈక్వల్ టు నన్ అని అంటున్నాడు. డి ఏమంటున్నాడండి? నన్. ఇక చూడండి, ఇప్పుడు ఒక్కొక్కటి చేద్దాం. నేను ఫర్ ఎగ్జాంపుల్గా ఆప్షన్ ఏ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఇచ్చినటువంటిది ఏంటిదండి? సొల్యూషన్లో చూడండి, ఏ స్క్వేర్ మైనస్ 7a ప్లస్ 12i, ఐ అంటే ఐడెంటిటీ n/n మ్యాట్రిక్స్, ఇట్ ఈస్ ద 0 n/n మ్యాట్రిక్స్. ఇంకేమని ఇచ్చాడు? n గ్రేటర్ దాన్ 1 ఇచ్చాడు కాబట్టి నేను పుట్ n ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకుంటున్నానండి. n ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకుంటే ఏమవుతుందండి? ఏ స్క్వేర్ మైనస్ 7a ప్లస్ 12 ఇంటూ i 2/2 మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 2/2 మ్యాట్రిక్స్. క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఏమవుతుందండి? కేలీ హెమిల్టన్ థీరం ప్రకారంగా 7 లాంబ్డా ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఏ రూపంలో ఉందండి? ఏ స్క్వేర్ మైనస్ ట్రేస్ ఆఫ్ ఏ ఇంటూ లాంబ్డా ప్లస్ డిటర్మినెంట్ ఆఫ్ ద ఏ 2/2 మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే డిటర్మినెంట్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఏమవుతుందండి? 2/2, ఇట్ ఈస్ ద 12 అవుతుంది, నాట్ ఈక్వల్ టు 0. కాబట్టి ఏ ఏమవుతుందండి? ఏ ఈస్ ఇన్వర్టిబుల్. ఇన్వర్టిబుల్ అవుతుంది. ఎందుకు? దెన్ దేర్ ఎగ్జిస్ట్ ఏ ఇన్వర్స్. ఏ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి ఏ ఏమవుతుంది? ఇన్వర్టబుల్ మ్యాట్రిక్స్ అవుతుంది. సో ఆన్సర్ ఏంటండి? ఫస్ట్ ఆప్షన్ ఈస్ ద రైట్. మరి డి అని అంటే ఎంత అండి? డిటర్మినెంట్ ఆఫ్ ఏ అని అన్నాడు. అంటే ఇప్పుడు డిటర్మినెంట్ ఏమవుతుంది మనకు? ఇప్పుడు చూడండి, ఆప్షన్ బిని చెక్ చేస్తున్నాడు. అంటే డి ఈజ్ ఈక్వల్ టు మనకు వచ్చినటువంటి ఆప్షన్, మనకు వచ్చినటువంటి ప్రకారంగా ఏ వాల్యూ ఎంత వచ్చింది? డిటర్మినెంట్ ఏ వాల్యూ? 12 వచ్చింది. సో ఇది చెక్ చేద్దాం. 7 స్క్వేర్ 7d ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ టు డి స్క్వేర్. సాటిస్ఫై అవుతుందా లేదా చెక్ చేద్దాం. డి స్క్వేర్ అంటే ఏం రాయొచ్చు? 12 స్క్వేర్ మైనస్ 7 ఇంటూ 12 ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుందా అంటే నాట్ ఈక్వల్ టు 0 అండి. మీరు చెక్ చేసుకోండి. 144 7 ఇంటూ 12 ప్లస్ 12 నాట్ ఈక్వల్ టు 0 వస్తుందండి. 0 కాదు మనకి. సో అదే విధంగా ఆప్షన్ సి కూడా చెక్ చేసుకోండి. మనం ఆప్షన్ సి ప్రకారంగా మనము టీన్ అంటే ట్రేస్, దీని ప్రకారంగా ట్రేస్ ఏమవుతుందండి? దీని ప్రకారంగా ట్రేస్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? ఇక్కడ 7 అవుతుంది మనకి. ఈ 7 వాల్యూ ఎంత? టీ వాల్యూ. టీ ఈజ్ ఈక్వల్ టు ట్రేస్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 7. ఓకే, ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుందా లేదా చెక్ చేసుకోండి. టీ స్క్వేర్ 70 ప్లస్ 12 n అని అన్నాడు. 12n ఈజ్ ఈక్వల్ టు 0 నా కాదా చెక్ చేద్దాం. టీ స్క్వేర్ అంటే ఎంత అండి? 7 స్క్వేర్ మైనస్ 7 ఇంటూ 7 ప్లస్ 12 ఇంటూ n అంటే ఎంత తీసుకున్నామండి? ఇప్పుడు n ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకున్నాం. ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 49 మైనస్ 49 ప్లస్ 24. ఇట్ ఈజ్ ఈక్వల్ టు 24. ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఏమన్నాడు? ఈజ్ ఈక్వల్ టు 0 అన్నాడు. కాబట్టి ఆప్షన్స్ క్యాన్సల్. మన రైట్ ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇట్లా అప్లికేషన్ ఓరియంటెడ్ గా ఇస్తాడండి, డైరెక్ట్ క్వశ్చన్స్ ఇవ్వకుండా ఐఐటి జామ్ లో. ఇస్ ఇట్ క్లియర్? హలో, ఓకే సార్. వాయిస్ ఇస్ క్లియర్? ఓకే ఓకే సార్. రైట్. అనదర్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 2. లెట్ ఏ బి ఏ n by n, a be an invertible అంటే ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. నాన్ సింగులర్ అని అర్థం. ఇన్వర్టబుల్ అన్నా నాన్ సింగులర్ అన్నా ఒకటేనండి. 5/5 మ్యాట్రిక్స్ ఓవర్ ఫీల్డ్ ఎఫ్ అండి. సపోజ్ దట్ the characteristic equation of A and A universe are the same అంటే సేమ్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ కలిగి ఉంటాయండి. ఏవేవి? ఏ అండ్ ఏ ఇన్వర్స్ మ్యాట్రిసెస్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నెసెసర్లీ ట్రూ? Which of the following is necessary true?
కింది వానలో ఏది సత్యం? ఖచ్చితంగా సత్యం అయ్యేటువంటిది. ఆప్షన్ ఏ చూడండి, ఇక్కడ ఆప్షన్ ఏ ఇలా ఇచ్చారు. ఏమని ఇచ్చారు అంటే డిటర్మినేట్ ఆఫ్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 అని అన్నాడు. ఆప్షన్ బి డిటర్మినేట్ ఆఫ్ ఏ పవర్ 5 ఈజ్ ఈక్వల్ టు 1 అని అన్నాడు. ఆప్షన్ సి ట్రేస్ ఆఫ్ 1 మినిట్ అండి, ట్రేస్ ఆఫ్, ఇది ట్రేస్ అండి, ట్రేస్ ఆఫ్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇట్ ఈస్ మీనింగ్ ట్రేస్ ఆఫ్ ఏ అండి. నెక్స్ట్ ఆప్షన్ డి ట్రేస్ ఆఫ్ ఏ పవర్ 5 ఈజ్ ఈక్వల్ టు 1. ఈ క్వశ్చన్ ఎక్కడెక్కడ అడిగిందంటే సిఎస్ఐఆర్ లో అడిగాడు, జామ్ లో కూడా అడిగాడు, గేట్ లో కూడా అడిగాడు అండి. ఇదే క్వశ్చన్ మీరు చూసుకోవచ్చు. అన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ ఏనండి, నేను రాస్తున్నానంటేనే అది ప్రీవియస్ క్వశ్చన్ అని అర్థం, అంతకు మించి వేరే ఏమీ లేదండి. అదే అబ్జర్వేషన్ చేయాల్సినటువంటి ఆస్కారం. ఇక్కడ చూడండి సొల్యూషన్ లో తీసుకుంటే ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ ఏం తీసుకుందామని అంటే ఫర్ ఎగ్జాంపుల్ గా ఇలా తీసుకుందాం. ఏం తీసుకుందాం? ఇఫ్ ఏ 5/5 మ్యాట్రిక్స్ కాబట్టి అది ఇన్వర్టబుల్ కావాలి కాబట్టి నేనేం తీసుకుంటున్నా? ఐడెంటిటీ మ్యాట్రిక్స్ తీసుకుంటున్నా. ఎందుకు? డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు డిటర్మినెంట్ ఆఫ్ ద 5/5 ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 into 1 into 1 into 1 into 1 అంటే 5 times ఐగన్ వాల్యూస్ డయాగోనల్ ఎలిమెంట్స్ ఏమైతే 1 1 1 అవుతాయి. ఏమవుతుంది? 1 అవుతుంది. నాట్ ఈక్వల్ టు 0 అంటే దేర్ ఎగ్జిస్ట్ ఏ యూనివర్స్. ఏ యూనివర్స్ అంటే ఐ యూనివర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది అంటే ఇన్వర్టబుల్ మ్యాట్రిక్స్ అని అర్థం. ఏ ఈజ్ ఇన్వర్టబుల్, ఇది ఇన్వర్టబుల్, ఈజ్ ఇన్వర్టబుల్, ఇది ఇన్వర్టబుల్ మ్యాట్రిక్స్ అవుతుంది. దెన్ అప్పుడు ఏ ఇన్వర్స్ కూడా ఏమైతుంది? ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కి సేమ్ ఐడెంటిటీ అవుతుంది, మనకు ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అవుతుంది. సో ఏ ఇన్వర్స్ ఇస్ ఆల్సో ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అవుతుంది. మరి ఏ అండ్ ఏ ఇన్వర్స్ ఏమైతుంది? సేమ్ ఐగన్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ కలిగి ఉంటుంది. అంటే క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఆఫ్ ద ఏ is equal to characteristic equation of the A universe, where A is equal to identity matrix. Where A is equal to identity matrix. ఏదన్నా తీసు అక్కడ 5/5 అన్నాడు కాబట్టి నేను 5/5 తీసుకున్నా. 2/2 అంటే 2/2. n/n అంటే n బదులు నేను 5 1 2 అని అలా కౌంటర్ ఎగ్జాంపుల్ తీసుకొని చెక్ చేసేవాడిని అంతే, అంతకు మించి వేరేది ఏం లేదండి. మరి ఐగన్ వాల్యూస్ ఆఫ్ ద ఏ ఏమవుతుందన్న? ఐగన్ వాల్యూస్ ఆఫ్ ఏ, ఏ అంటే ఏంటిది? ఇక్కడ 5/5 మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు ఐడెంటిటీ మ్యాట్రిక్స్. మరి ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటే 5 డయాగోనల్ ఎలిమెంట్స్ 1 1 అవుతాయి కాబట్టి ఎన్ని ఐగన్ వాల్యూస్ ఉంటాయి? దీనికి 5 ఉంటాయి. 1 2 3 4 5. ఆ 5 కూడా ఏముంటాయి? 1 1 1 1 అని ఉంటుంది. 1 1 ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కాబట్టి ఐగన్ వాల్యూస్ ఆఫ్ ఏ 1 1 1 అని వస్తుంది. మరి ఐగన్ వాల్యూస్ ఆఫ్ ద ఏ స్క్వేర్ ఏమవుతుందన్న? 1 ఏ స్క్వేర్ ఏమవుతుంది బేట? నేను ఒక కాన్సెప్ట్ చెప్పాను మీకు. ఏమని చెప్పాను? లాంబ్డా పవర్ కే ఈజ్ ఐగన్ వాల్యూ ఆఫ్ లాంబ్డా ఈజ్ ఐగన్ వాల్యూ ఆఫ్ ఏ అవుతే స్క్వేర్ మ్యాట్రిక్స్. దెన్ లాంబ్డా పవర్ కే ఏమవుతుందని చెప్పాను? ఈజ్ ఐగన్ వాల్యూ ఆఫ్ ఏ పవర్ కే అవుతుందని చెప్పాను. ఆ కాన్సెప్ట్ ని నేను ఇక్కడ ఉపయోగిస్తున్నాను. సో అంటే ఏమవుతుంది? ఇక్కడ ఉన్నటువంటి 1 స్క్వేర్ ఒక ఐగన్ వాల్యూ, నెక్స్ట్ 1 స్క్వేర్ అంటే 1 స్క్వేర్ 1 అంటే లాంబ్డా స్క్వేర్, లాంబ్డా వాల్యూ 1 కాబట్టి ఇది 1 స్క్వేర్ ఏమవుతుంది? 1 అవుతుంది. సో ఇది 1 స్క్వేర్, ఈ 1 నెక్స్ట్ 1 స్క్వేర్ అంటే లాంబ్డా స్క్వేర్, ఇవన్నీ కూడా 5 ఐగన్ వాల్యూస్ అవుతాయి ఏ స్క్వేర్ కి. విధంగా మీకు ఐగన్ వాల్యూస్ ఆఫ్ ఏ పవర్ 5 ఏమవుతుందన్న చెప్పండి? ఏ పవర్ 5 ఐగన్ వాల్యూస్ ఏమైతాయినన్న? 1 పవర్ 5 ఈజ్ ఈక్వల్ టు 1, 1 పవర్ 5 ఈజ్ ఈక్వల్ టు 1, 1 పవర్ 5 ఈజ్ ఈక్వల్ టు 1. అంతేనా? Yes, sir. ఐగన్ వాల్యూస్ ఆఫ్ ఏ పవర్ 5 మనకు వచ్చేటువంటివే 5 ఐగన్ వాల్యూస్ వస్తాయి. 1 2 3 4 5. ఫస్ట్ లాంబ్డా ఎంత? ఇక్కడ తీసుకునేటువంటి లాంబ్డా ఎంత? 1. సో అదే 1 పవర్ 5 అంటే 1 వస్తుంది. ఇక్కడ కూడా రెండోది కూడా 1
కాబట్టి ఏంటిది 1 పవర్ 5 లాంబ్డా పవర్ 5 ఈజ్ ఈక్వల్ టు 1 లాంబ్డా పవర్ 5 ఈజ్ ఈక్వల్ టు 1 మూడో ఐగన్ వాల్యూ 1 కాబట్టి నాలుగో ఐగన్ వాల్యూ 1 కాబట్టి 1 పవర్ 5 ఈజ్ ఈక్వల్ టు 1 ఐదో ఐగన్ వాల్యూ ఏ యొక్క ఐగన్ వాల్యూ 1 కాబట్టి 1 పవర్ 5 ఈజ్ ఈక్వల్ టు 1 ఇప్పుడు చూడండి ట్రేస్ ఆఫ్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఐగన్ వాల్యూస్ ఏమవుతాయండి 1 ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ 1 అంటే 5 అవుతుంది అంతే కదండి ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 1 ఎందుకంటే ఇదే కదండి మనకు వచ్చేది ఇవే కదా ఐగన్ వాల్యూస్ 1 1 1 5 ఐగన్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి సమ్ చేస్తే ఏ స్క్వేర్ మరి అదే విధంగా ట్రేస్ ఆఫ్ ఏ పవర్ 5 కూడా మనకి ఏమవుతుందండి 1 ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ 5 టైమ్స్ 1 వచ్చినాయి ఐగన్ వాల్యూస్ 5 అవుతుంది ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 1 ఓకేనండి ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 1 అదే విధంగా మనం ఏమని చెప్పొచ్చు ఇప్పుడు అనంటే డిటర్మినెంట్ ఆఫ్ ద చెప్పండి నెక్స్ట్ determinant of the a square product of all eigenvalues 1 into 1 into 1 into 1 into 1 అంటే 1 determinant of the a power 5 అంటే వాటికి ఐగన్ వాల్యూస్ 1 into 1 into 1 into 1 into 1 is equal to also 1 సో రెండు సమానం అయిపోయినాయి సో కాబట్టి ఆప్షన్ ఏ రైటే ఆప్షన్ బి రైటే ఆప్షన్ సి రాంగ్ ఆప్షన్ డి రాంగ్ ఇస్ ఇట్ క్లియర్ ఓకేనా అండి Okay, sir. రైట్ నెక్స్ట్ అబ్జర్వేషన్ చేస్తే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సిఎస్ఐఆర్ లో అడిగారు నెక్స్ట్ క్వశ్చన్ దిస్ క్వశ్చన్ కేమ్ ఫ్రమ్ సిఎస్ఐఆర్ సింపుల్ క్వశ్చన్ చూడండి ఇఫ్ ఏ అనేటువంటిది ఈజ్ 5/5 మ్యాట్రిక్స్ 5/5 రియల్ మ్యాట్రిక్స్ అని ఇచ్చాడు రియల్ మ్యాట్రిక్స్ విత్ ట్రేస్ 15 అండి ఇదే జామ్ లో కూడా అడుగుతాడండి క్వశ్చన్స్ ప్రీవియస్ లో వచ్చాయి మోడల్ అండ్ ఇఫ్ 2 and 3 ఆర్ ఐగన్ వాల్యూస్ ఆఫ్ ఏ ఆర్ ఐగన్ వాల్యూస్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏ matrix A. Each algebraic multiplicity is each with algebraic multiplicity with each with algebraic multiplicity అని రాద్దాం algebraic multiplicity అంటే am వాల్యూ multiplicity 2 then determinant of A అని అంటున్నాడు determinant of A యొక్క డిటర్మినెంట్ ఎంత ఆప్షన్ ఏ ఇలా అడిగాడండి 0 అన్నాడు ఆప్షన్ బి 24 అన్నాడు ఇదే క్వశ్చన్ జామ్ లో కూడా చూసారండి సేమ్ క్వశ్చన్ రైట్ ఆప్షన్ సి 120 అని అన్నాడండి 2011 ఆర్ 12 జామ్ లో ఉంటుందండి క్వశ్చన్ ఆప్షన్ డి 180 అని అన్నాడు చెప్పండి ఇప్పుడు చెప్పగలుగుతారా సార్ ఒకసారి క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేయండి సార్ ఓకే తప్పకుండా A is a 5/5 real matrix with trace 15 if 2 and 3 are eigenvalues of the A each with algebraic multiplicity 2 అయితే then determinant of A ఎంత అని అంటాడు అప్లికేషన్స్ అడుగుతాడు మనం ఏమని ఇచ్చాడంటే algebraic multiplicity of lambda is equal to 2 ఎంత ఇచ్చాడు 2 నే ఇచ్చాడు algebraic multiplicity of lambda is equal to 3 ఎంత ఇచ్చాడండి 2 నే ఇచ్చాడు అంటే ఈ రెండింటి నుంచి నువ్వేమని రాసుకోవచ్చు λ1 is equal to 2 λ2 is equal to 2 2 అనేది 2 టైమ్స్ రిపీటెడ్ అవుతుందని అర్థం λ3 is equal to 3 λ4 is equal to మనకేమొస్తుంది 3 మల్టిప్లిసిటీ 2 అంటే ఇదే కదండి 2 టైమ్స్ రిపీటెడ్ అవుతుందని అర్థం ఒకటే ఇంకా నెక్స్ట్ ఏమని అన్నాడు ట్రేస్ ఇచ్చాడు ట్రేస్ ఆఫ్ ఏ ఎంత ఇచ్చాడంటే 15 ఇచ్చాడు ఈ 15 ఏమవుతుంది λ1 ప్లస్ λ2 ప్లస్ λ3 ప్లస్ λ4 ప్లస్ λ5 సమ్ ఆఫ్ ఆల్ ఐగన్ వాల్యూస్
అంటే ఇది 2 + 2 + 3 + 3 లాంబ్డా 5 తెలియదు మనకు. ఇది 15. సో ఇదంతా 4 7 10. సో మొత్తం మీద లాంబ్డా 5 ఈజ్ ఈక్వల్ టు ఇట్ ఈస్ ద 15 - 10. సో ఎంత అవుతుందండి? 5 అవుతుంది. మరి ఇప్పుడు మనకి ఏం కావాలన్నాడు? డిటర్మినెంట్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఏ అని అన్నాడు. 5/5 మ్యాట్రిక్స్ డిటర్మినెంట్ ప్రొడక్ట్ ఆఫ్ ద ఆల్ ఐగన్ వాల్యూస్ లాంబ్డా 1 ఇంటూ లాంబ్డా 2 ఇంటూ లాంబ్డా 3 ఇంటూ లాంబ్డా 4 ఇంటూ లాంబ్డా 5. సో వాల్యూస్ అన్ని ఉన్నాయి కదండి. 2 ఇంటూ 2 ఇంటూ 2 3 ఇంటూ 3 ఇంటూ 5. సో మనకి ఏమొస్తుంది? 2² ఇంటూ 3² ఇంటూ 5. సో ఇట్ ఈస్ ద 495. సో ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే 4 5 20 ఇలా మల్టిప్లై చేయాలి. 4 5 20 29 ఎంత అండి? 180. ఇస్ ఇట్ క్లియర్? సో ఆన్సర్ ఏమైతే డిటర్మినెంట్ 180 అవుతుంది. ఇస్ ఇట్ క్లియర్? చూడండి, నాకు ప్రాపర్టీస్ ఉంటే చాలు, నాకు ప్రాపర్టీస్ తెలిస్తే చాలు ఆన్సర్ ని ట్రిక్ నా క్రాక్ చేయొచ్చు, ఎంత పెద్ద క్వశ్చన్ అయినా సరే. ఎస్ సార్. అటు మీరు మీకు చెప్పిన ప్రాపర్టీస్ PDF లో ప్రొవైడ్ చేస్తారా సార్ ఒకసారి? అది సేమ్ నాన్న రాసుకోండి. కొద్దిగా నాకు అది వీలు కాదు రాయడానికి, ట్రై చేస్తాను. ఓకేనా? ట్రై ఓకే చేస్తాను. సార్. ఓకే సార్. ఓకే సార్. ఓకేనా నాన్న? ఈజీ క్లియర్ అన్న అర్థమవుతున్నాయి కదా? ప్రాపర్టీస్ వస్తే చాలు క్వశ్చన్ క్రాక్ చేయొచ్చు. ఎస్ సార్. మొత్తం డిపెండెన్స్ నెక్స్ట్ మొత్తం ప్రాపర్టీస్ మీద డిపెండ్ అయింది సార్. డిపెండ్ అయింది. అందుకే ఆ ప్రాపర్టీస్ చెప్పేటప్పుడు అంత టైం తీసుకున్నాను నేను. ఇంకా కొన్ని ఉన్నాయి. సో అవి ఎందుకు అదే సార్. చెప్పలేదంటే మొత్తం ఇందులో థియరీ ఇప్పుడు అవుతుందని. చెప్పేది ఏంటంటే రైటింగ్ మాకు అర్థం అవట్లేదు సార్. అంటే బోర్డు మీద చెప్పినట్టు రావట్లేదు సార్. అవునవును నాన్న, కొద్దిగా ఏమనుకోవద్దు. అదే మీరు PDF ప్రొవైడ్ చేశారు అనుకో సార్, మేము ఒకసారి రీడ్ చేసి ఎమ్మటనే మీకు చెప్పేయడానికి మాకు అవకాశం ఉంటుంది సార్. అదే నాన్న, నేను PDF అంటే మళ్ళీ రాయాలి కదా నేను. ఎస్ సార్. రియల్ మ్యాట్రిక్స్ ఇక చూడండి నాన్న, ఏ అనేది 2/2 రియల్ మ్యాట్రిక్స్ విత్ డిటర్మినెంట్ ఏ ఇస్ ద 1 అన్న. మీకు కనిపిస్తుంది అన్న, ఈజీ కనిపిస్తుంది. మీరు యూట్యూబ్ క్లాస్ పెట్టుకున్నప్పుడు 720 అలా పెట్టుకోండి. మీరు క్వాలిటీ అనేది 720 క్వాలిటీకి పెట్టుకుంటే చాలా క్లియర్ గా కనిపిస్తుంది. చూడండి అన్న, ఏ అనేది 2/2 రియల్ మ్యాట్రిక్స్ విత్ డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ ట్రేస్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3 నాన్న. ట్రేస్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3. అయితే వాట్ ఈజ్ ఇక్కడ ఏమని అంటున్నాడంటే వాట్ ఈస్ ట్రేస్ ఆఫ్ A² అని అంటున్నాడు. CSR క్వశ్చన్, వాట్ ఈస్ ట్రేస్ ఆఫ్ A²? క్వశ్చన్ మార్క్. ఆప్షన్ ఏ 3 మార్క్స్ క్వశ్చన్ అండి. CSR లో 2 అన్నాడు, B 10, ఆప్షన్ సి 9, ఆప్షన్ డి 7 అండి. చెప్పగలుగుతారా ఏమన్నా? చూడండి, సింపుల్ నాన్న. మనకు ప్రాపర్టీ ఉంది కదా, ఏమనుంది? లాంబ్డా స్క్వేర్ 2/2 మ్యాట్రిక్స్ ఉంటే క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ట్రేస్ ఆఫ్ ఏ ఇంటూ లాంబ్డా ప్లస్ డిటర్మినెంట్ ఆఫ్ ద ఏ ఈజ్ ఈక్వల్ టు 0. సో దీని ప్రకారంగా మనం ఏమని చెప్పొచ్చు? లాంబ్డా స్క్వేర్ మైనస్ ట్రేస్ ఇస్ ద 3 కాబట్టి 3 లాంబ్డా ప్లస్ డిటర్మినెంట్ ఇస్ ద 1 కాబట్టి 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఏ యొక్క ఐగన్ వాల్యూస్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు -b అంటే +3 +r -ax² + bx + c తోనే కంపారిజన్ చేయండి. లాంబ్డా ఈజ్ ఈక్వల్ -b +r అండ్ √b² -4ac by 2a. So it is nothing but 3 + r - 9 - 4 by 2. It is nothing but 3 + r -√5/2 అని వస్తుంది. అంటే దీని ప్రకారంగా లాంబ్డా 1 ఏమొస్తుందన్న? 3 - √5/2. లాంబ్డా 2 ఏమొస్తుంది బేట? 3 + √5/2. అంతే కదా? 2 ఐగన్ వాల్యూస్ ఉండాలి ఇవి. మరి ఇప్పుడు A² యొక్క ఐగన్ వాల్యూస్ ఏమవుతాయి నాన్న? లాంబ్డా 1² ఏమవుతుంది? 3 - √5/2 హోల్ స్క్వేర్, అంతే కదండి? హోల్ స్క్వేర్. ఇట్ ఈస్ నథింగ్ బట్ 3 - √5 హోల్ స్క్వేర్ బై 4 అవుతుంది. నెక్స్ట్ లాంబ్డా 2 హోల్ స్క్వేర్ అవుతుంది. A² యొక్క ఐగన్ వాల్యూ అంటే 3 + √5 హోల్ స్క్వేర్ బై 2². ఇట్ ఈస్ నథింగ్ బట్
3 ప్లస్ రూట్ 5 హోల్ స్క్వేర్ బై 4 అవుతుంది. ఇప్పుడు మనకి ఏం కావాలి? ట్రేస్ ఆఫ్ ఏ స్క్వేర్ అంతే కదా నాన్న? ట్రేస్ ఆఫ్ ఏ స్క్వేర్ సమ్ ఆఫ్ ఐగన్ వాల్యూస్ ఏంటిది? λ1 స్క్వేర్ ప్లస్ λ2 స్క్వేర్ అని అర్థం. λ1 స్క్వేర్ λ2 స్క్వేర్ లో ఎల్సిఎం ఎంత అవుతుంది? 1/4 అవుట్ సైడ్. సో 3 మైనస్ రూట్ 5 హోల్ స్క్వేర్ ప్లస్ 3 ప్లస్ రూట్ 5 హోల్ స్క్వేర్ అని అర్థం. అంటే ఇక్కడ చూడండి, సిన్స్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, చూడండి ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ ఫస్ట్ దాని ఎక్స్పాన్షన్, రెండో దాన్ని ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్. సో 2ab క్యాన్సల్, 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సో దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. సో ఇక్కడ ఆ దాని ప్రకారంగా 1/4 అవుట్ సైడ్, అది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఆ ఫార్ములాలో ఉంది కాబట్టి 2 ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ అంటే ఎంత అండి ఇక్కడ? హియర్ ఏ ఈజ్ ఈక్వల్ 3, b ఈజ్ ఈక్వల్ టు రూట్ 5. సో ఇక్కడ ఏ స్క్వేర్ అంటే ఎంత? 3 స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే రూట్ 5 హోల్ స్క్వేర్. సో ఇట్ ఈస్ 2 1 జా 2 2 జా. సో 1/2, 3 స్క్వేర్ అంటే 9 మైనస్ 5. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏం వస్తుందండి మనకు? 9 మైనస్ 5 అంటే ఎంతనండి? అంతేనా? 2 వస్తుంది సార్. 4 అంటే 2నే కదా, ప్లస్ కదా నాన్న, మధ్యలో ప్లస్ అంటే 9 ప్లస్ 5 అంటే 1/2 ఇంటూ 14 ప్లస్ కదా నాన్న, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 7 వస్తుంది మనకి. ఈజ్ ఇట్ క్లియర్? సో ఆన్సర్ ఇస్ ద 7. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కదా నాన్న. ఇక్కడ చూడండి, ఇక్కడ రాస్తాను నేను, ఇక్కడ రాస్తాను, ఇది ఎక్స్ప్లెనేషన్. ఈజ్ ఇట్ క్లియర్? ఓకేనా? సార్ 3 మైనస్ రూట్ 5 రాశారు. ఇది 3 ప్లస్. సెకండ్ ఓకేనా? ఓకే ఓకే ఓకే, నో ప్రాబ్లం. ఈజ్ ఇట్ క్లియర్? ఓకేనా? ఓకే ఓకే. ఓకేనా? 2 ప్రాబ్లమ్స్ చెప్పి క్లోజ్ చేస్తాను, సింపుల్ ప్రాబ్లమ్స్. 2 ప్రాబ్లమ్స్ చెప్పేసి క్లోజ్ చేసేస్తాను. మీకు టైం కూడా అయింది కాబట్టి మళ్ళీ రేపటి క్లాస్లో కలుద్దాం. ఒక 2 ప్రాబ్లమ్స్ చూద్దాం, చిన్న ప్రాబ్లమ్స్. రైట్, ఇంకా చూడండి నాన్న, ఇది సిఎస్ఐఆర్ క్వశ్చనే. ఇలా అడిగాడు, ఇఫ్ ఏ అనేటువంటి మ్యాట్రిక్స్ ఇచ్చారు నాన్న, 3 మైనస్ 2 1 2 ఇది -1 అంటానన్న. దెన్ ఏ పవర్ 20 ఈక్వల్స్ అన్నాడు. ఆప్షన్ ఏ, it is a 41 40, it is a -40 -39. Option B, it is the 41 -40, it is the 40, it is the 39 -39. Option C, it is the 41 -40, ఇక్కడ చూడండి -40 -39. నెక్స్ట్ ఆప్షన్ డి, 41 40 40 -39. ఇప్పుడు ఏంటి సార్ అని అంటే, ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి, ఇచ్చినటువంటి క్వశ్చన్ అబ్జర్వేషన్ చేసి నేను ఆన్సర్ క్రాక్ చేస్తున్నాను. ఇక చూడండి, మీరు దాన్ని ఏ పవర్ డయాగోనల్ ఎంట్రీస్ అలా రాసుకొని చేయొచ్చండి. ఏ పవర్ అంటే ఏని 20 టైమ్స్ మల్టిప్లై చేస్తే ఏ మోడల్లో వస్తుందో దాంట్లో చేయొచ్చు మీరు. అలా కాకుండా కూడా ఈ ఏ మ్యాట్రిక్స్ ఎట్లా ఇచ్చిండో అబ్జర్వేషన్ చేద్దాం. 3 -2 2 -1 చూద్దాం. ఇక చూడండి, ఈ రో సమ్ చేస్తే ఏమొస్తుందండి మనకు? రో సమ్ is equal to 3 plus -2, it is the 1. ఫస్ట్ రో సమ్. సెకండ్ రో సమ్ చూడండి, రో సమ్ 2 plus -1 is equal to 1. అంటే ఈచ్ రో సమ్ is the 1 అవుతుంది కాబట్టి 1 of the ఐగన్ వాల్యూ, 1 is the 1 of the ఐగన్ వాల్యూ. అంటే λ1 is equal to 1 అవుతుందండి, 1 of the ఐగన్ వాల్యూ. λ1 plus λ2 ఏమవుతుంది? ట్రేస్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. ట్రేస్ ఎంత అండి ఇక్కడ? 3 plus -1, it is the 2. అంటే దీని నుంచి λ2 వాల్యూ ఎంత అవుతుందండి? 1 అవుతుంది, ఎందుకంటే λ1 1 కాబట్టి. సో 2 అయిపోతుంది. సో 1 1 రావాలి మనకు. ఓకే, దెర్ ఇస్ నో ప్రాబ్లం, ఐగన్ వాల్యూస్.
ఈ ఫస్ట్ మ్యాట్రిక్స్ ని అబ్జర్వేషన్ చేయండి. రో సమ్ చెక్ చేసుకోండి. రో సమ్ చూడండి, ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఇది నాట్ ఈక్వల్ టు 1. ఈ రో సమ్ చూడండి, ఇట్ ఈస్ ద నాట్ ఈక్వల్ టు 1. సో కాబట్టి దిస్ ఈస్ ద నాట్ ఏ, వన్ ఆఫ్ ద ఐగన్, 1 ఈస్ ద నాట్ ఐగన్ వాల్యూ. ఇక్కడ చూడండి రో సమ్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఇక్కడ చూడండి రో సమ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందన్న 1 అవుతుంది. అంటే లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 1. ఎందుకంటే ఏ పవర్ 20 యొక్క ఐగన్ వాల్యూస్ ఏమవుతాయండి, లాంబ్డా 1 పవర్ 20 కామా లాంబ్డా 2 పవర్ 20 అవుతుంది. అంటే లాంబ్డా 1 పవర్ 20 ఎంత 1, లాంబ్డా 2 పవర్ 20 ఎంత 1 ఐగన్ వాల్యూస్ రావాలి మనకు. సో ఇక్కడ లాంబ్డా ఇస్ ద 1 ఆఫ్ ద ఐగన్ వాల్యూ. ఇక్కడ చూడండి రో సమ్ చూడండి, ఇక్కడ రో సమ్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఇక్కడ చూడండి రో సమ్ నాట్ ఈక్వల్ టు 1. దీని నుంచి లాంబ్డా ఈజ్ నాట్ ఈక్వల్ టు 1, ఐగన్ వాల్యూ కాదు. కాబట్టి ఆప్షన్ సి అనేది క్యాన్సల్. నెక్స్ట్ ఆప్షన్ డి లో కూడా చూడండి రో సమ్ చూడండి 41 ప్లస్ 40, ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 1. సో కాబట్టి నాట్ ఏ ఐగన్ వాల్యూ లాంబ్డా అనేది. కాబట్టి దిస్ ఆప్షన్ ఈజ్ ఆల్సో రాంగ్. మనకి మిగిలింది ఏంటండి, ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. కావాల్సి చూడండి 20 లాంబ్డా 1 ఇస్ ద 1 ఐగన్ వాల్యూ అయింది కాబట్టి ట్రేస్ చెక్ చేయండి. ట్రేస్ ఆఫ్ ఏ పవర్ 20 ఈజ్ ఈక్వల్ టు 41 ప్లస్ మైనస్ 39. చెక్ చేస్తే మనకేమొస్తుంది 2 వస్తుంది. ఇట్ ఈస్ ద లాంబ్డా 1 పవర్ 20 ప్లస్ లాంబ్డా 2 పవర్ 20. సరిపోయిందా లేదు చూడండి, 1 ప్లస్ 1 2 అయింది, సరిపోయింది. కాబట్టి ఇట్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఇలా చెక్ చేయాలి, అంతేకాని ఏ రాసుకొని ఆ మ్యాట్రిక్స్ ని మల్టిప్లై చేసి మళ్ళీ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఏ చేసి వచ్చే ప్యాటర్న్ ఏంటిది, ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇంటూ ఏ, ఇలా దొరకనప్పుడు ఇవన్నీ చేయాలి. ఇదంతా అవసరం లేదండి, ఇలా చేయాలి షార్ట్ కట్ లో. ఈజ్ ఇట్ క్లియర్ అమ్మా? ఎస్ సార్. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ చూడండి. ఇట్ ఈస్ ఆల్సో సిఎస్ఐఆర్, లాస్ట్ అండ్ ఫైనల్ టుడే క్లాస్. ఇఫ్ the matrix A, B, B2 అని అన్నాడండి as eigenvalues, as eigenvalues 1 and 3, then values of అంటే దిస్ పేర్ ఏంటిది, ఏ కామా బి పేర్ ఏమవుతుంది ఈజ్ ఆప్షన్ ఏ ఇలా ఇచ్చాడండి 1, 2. ఆప్షన్ బి ఇలా ఇచ్చాడండి, ఇట్ ఈస్ ద 2, ప్లస్ ఆర్ మైనస్ 1. ఆప్షన్ సి ఇలా ఇచ్చాడండి -1, 2. ఆప్షన్ డి ఇలా ఇచ్చాడండి -2, 1. ఇక మన ఏ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అవన్నీ పిచ్చి పిచ్చివి ఏమైనా చేస్తే ఏమీ రాదండి, గుర్తుపెట్టుకోండి. సో అవన్నీ చేయొద్దు మనం, అదంతా టైం వేస్ట్ అవుతుంది మనకి. క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అవన్నీ రాసుకుంటుంటే టైం వేస్ట్. మరి ఎలా చేయాలి సార్ అంటే ఏం చేస్తాం, సింపుల్ గా ట్రేస్ ప్రాపర్టీ ఉంది మన దగ్గర, డిటర్మినేట్ ప్రాపర్టీ ఉంది. వీ కెన్ యూటిలైజ్ ద ట్రేస్ అండ్ డిటర్మినేట్ ప్రాపర్టీ. ఏమి ఇచ్చాడు ఇక్కడ, 2/2 మ్యాట్రిక్స్ ఇచ్చాడు, AB2 అని ఇచ్చాడు, 2/2 మ్యాట్రిక్స్. లాంబ్డా 1 ఎంత ఇచ్చాడు, 1 ఇచ్చాడు. లాంబ్డా 2 ఈజ్ ఈక్వల్ టు 3 ఇచ్చాడు. ఓకే, సో ట్రేస్ ఆఫ్ ఏ ఏమవుతుంది చెప్పండి, సమ్ ఆఫ్ ఐగన్ వాల్యూస్ a plus 2 is equal to lambda 1 plus lambda 2. It is the 1 plus 3. It is equal to 4. So a plus 2 is equal to 4. A is equal to 4 minus 2. It is equal to 2. A is equal to 2 వచ్చినటువంటి ఆప్షన్ ఎక్కడ ఉందండి, ఏ కామా బి ని అడిగాడు కాబట్టి ఏ వాల్యూ 2 ఎక్కడ ఉందండి, ఓన్లీ ఆప్షన్ బి లోనే ఉంది, ఎక్కడ లేదు చూడండి. ఏ వాల్యూ 2 ఉందా అండి ఎక్కడైనా, లేదు, అయిపోయింది ఆన్సర్ అంతే. ఏ వాల్యూ 2 ఉన్నది, ఒకటే ఉంది ఆప్షన్, వేరే ఆప్షన్స్ లేవు. సింపుల్ సిఎస్ఐఆర్ క్వశ్చన్, ఎంత ఫాస్ట్ గా క్యాలిక్యులేషన్ చేసినాం సార్. నెక్స్ట్ కూడా నేను ఫైండ్ అవుట్ చేసేసారంటే డిటర్మినేట్ ఆఫ్ ఏ 2a మైనస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా 1 ఇంటూ లాంబ్డా 2 చెక్ చేసుకోవడానికి చెప్తున్నాను. 1 ఇంటూ 3 మొత్తం మీద 3. సో ఏ వాల్యూ ఎంత ఉందండి, 2 ఉంది. సబ్స్టిట్యూషన్ చేయండి, 2a మైనస్ బి స్క్వేర్ 2 ఇంటూ 2 మైనస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3. సో బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 మైనస్ 3. సో బి స్క్వేర్ ఈక్వల్ టు 1 అయితే బి ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 1. సో ఏ కామా బి పేరు ఏమవుతుందండి, 2, ప్లస్ ఆర్ మైనస్ 1. ఇస్ ఇట్ క్లియర్? ఓకేనా? ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయా టుడే క్లాస్ లో? ఎనీ డౌట్స్ టుడే క్లాస్? నో సార్, ఓన్లీ ప్రాపర్టీస్ కొద్దిగా క్లారిటీగా ఒకసారి ఎక్స్ప్లెయిన్ అయితే సరిపోతుంది. అదేనన్న ప్రాపర్టీస్ కి అందుకే ప్రతి దానికి ఎగ్జాంపుల్ ఇచ్చుకుంటూ వచ్చాను మీకు.
నేను డైరెక్ట్ గా వర్డ్ గా రాపిస్తే మీకు అర్థం కాదు సెంటెన్స్ గా అని చెప్పేసి ఎగ్జాంపుల్స్ ఇచ్చాను మీకు. మీరు ఎగ్జాంపుల్స్ చూస్తే అర్థమైపోతాయి ప్రాపర్టీస్ అన్ని కూడా.